హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. తెలుగు రాష్ట్రాల నుండి యూపీఎస్సీ గ్రూప్ 1 కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ అందరికీ కూడా మీ ఎస్పీ రాజన్ నుంచి ఈ హిందూ న్యూస్ అనాలిసిస్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం అద్భుతమైన హిందూ న్యూస్ అనాలిసిస్ అనేది చూడబోతున్నాం. అది కూడా 28th జూన్ 2023 కోసం అద్భుతమైన హిందూ న్యూస్ అనాలిసిస్ అనేది అందించడానికి నేను రెడీగా ఉన్నాను. మీ యొక్క ప్రిపరేషన్లో ఎనర్జరైజ్డ్గా ఇంకా ఎఫెక్టివ్గా ప్రిపేర్ అవ్వడానికి మీరు సిద్ధమైపోయింది. ఎందుకంటే మీరు ఎంత చదివినా కానీ అర్థం కాని కాన్సెప్ట్స్ కూడా మనం క్వాలిటేటివ్గా, అద్భుతంగా, డీటెయిల్గా, నీట్గా యూపీఎస్సీ పర్స్పెక్టివ్లో అనేది డీల్ చేయడానికి మనం వచ్చేసాం. సో మర్చిపోకుండా ప్రతి ఒక్క స్టూడెంట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మన వీడియోని రెగ్యులర్గా ఫాలో అవుతురండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేస్తురండి. మీ వాల్యుబుల్ కమెంట్స్ ఏవైతే ఉన్నాయో, మీకు వీడియో నచ్చింది అంటే మీ యొక్క వాల్యుబుల్ కామెంట్స్ అనేది కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేస్తురండి. సో గైస్, లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్ ఆఫ్ ద డే. సో అంతకంటే ముందు మన ఎల్టీఎక్స్ క్లాసెస్ తరపు నుంచి మీకు అందిస్తున్న అద్భుతమైన కోర్సెస్ గురించి తెలుసుకుందాం. సో యూపీఎస్సీ ఇన్ఫినిటీ ద్వారా మనం ఆఫ్లైన్ హైదరాబాద్ మరియు వైజాగ్లో మన ఇన్స్టిట్యూషన్స్ అనేది రన్ చేస్తున్నాం. వైజాగ్లో నేనే పర్సనల్గా కూడా అందుబాటులో ఉంటాను. జియోగ్రఫీ నేను ప్రస్తుతానికి డీల్ చేస్తున్న సబ్జెక్ట్. అక్కడ నా క్లాసెస్ ఆల్రెడీ జరుగుతున్నాయి. ఎవరైతే రావాలి, విజిట్ చేయాలి, డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకోవాలి, లేదంటే ఒక 3 days మీకు ఫ్రీ డెమో కూడా ఇస్తున్నాం నాన్న. నా క్లాసెస్ మీరు రావాలనుకున్నా అంటే కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి, క్లాసెస్కి అటెండ్ అవ్వండి, తెలుసుకోండి. ఒక ఎగ్జైటింగ్, అద్భుతమైన, నీట్ అండ్ బ్యూటిఫుల్ సెషన్స్ని మిస్ కావద్దు, ఓకేనా? అలాగే మీకు ఎగ్జామ్ పట్ల ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కానీ మీరు డైరెక్ట్గా కూడా విజిట్ చేసి కాంటాక్ట్ అవ్వచ్చు నాన్న. అలాగే చూడండి, న్యూ బ్యాచెస్ 1st జూలై నుంచి కూడా స్టార్ట్ చేస్తున్నాం. మీ యొక్క ఫీ స్ట్రక్చర్ తీసుకున్నట్టే 80,000 రూపీస్. మీరు ఒక్కసారి కట్టలేరు అన్నప్పుడు నెలసరి 10,000 కట్టుకుంటూ కూడా మీరు కోర్స్ అనేది పొందొచ్చు. నెక్స్ట్, సింగిల్ టైం పేమెంట్లో మీరు పే చేస్తున్నట్టే 10,000 రూపీస్ దాకా మీకు డిస్కౌంట్ అందించడం జరుగుతుంది. లైఫ్ టైం వ్యాలిడిటీ కలిగిన కోర్సెస్ అన్నమాట ఇవి. అలాగే 30 జూన్ వరకు మాత్రమే ఈ యొక్క ఆఫర్ అనేది, ఫీ డీటెయిల్స్ అనేది మీకు వ్యాలిడిటీలో ఉంటుంది. మరి ఏమవుతుంది సార్ తర్వాత అని అడిగారు అంటే 20,000 రూపీస్ దాకా ఫీజ్ హైక్ అనేది అయ్యే అవకాశాలు ఉన్నాయి. 1 lakh రూపీస్ అనేది మీకు ఫీజ్ అనేది అవుతుందన్నమాట. లైఫ్ టైం వ్యాలిడిటీ కలిగిన కోర్సు 1st జూలై నుంచి. సో అందువల్ల ఎవరైతే జాయిన్ అవ్వాలనుకున్నారో మేక్ అ వైస్ డెసిషన్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అనమాట. నెక్స్ట్, సార్ నాకు ఆఫ్లైన్ వద్దు సార్, క్లాస్ ఎన్విరాన్మెంట్లో ఆన్లైన్ క్లాసెస్లో ఇంటికాడ నుంచి చదువుకుంటున్నాను అనుకున్న వారికి యూపీఎస్సీ ఇన్ఫినిటీ మీకోసం వచ్చేసిందండి. 1st జూలై నుంచి కూడా ఫ్రెష్ బ్యాచెస్ స్టార్ట్ అవుతూ ఉన్నాయి. మీరు కట్టవలసిన ఫీజ్ 60,000 రూపీస్. లేదు, కట్టలేను అనుకున్న వారు నెలసరి 5,000 కట్టుకుంటూ కూడా మీరు కోర్స్ అనేది పొందొచ్చు అనమాట. అలాగే సింగిల్ టైం పేమెంట్ చేయాలనుకున్న వారికి 50,000 రూపీస్ పేమెంట్ వస్తుంది. అలాగే 10,000 రూపీస్ డిస్కౌంట్ కూడా అందిస్తామన్నమాట. 30 జూన్ వరకు ఈ యొక్క ఫీ స్ట్రక్చర్ అనేది ఉంటుంది. ఇతర డౌట్స్ ఏమైనా ఉన్నాయంటే కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ అవ్వచ్చు. 1st జూలై నుంచి ఫీజ్ అనేది 10,000 రూపీస్ దాకా రైస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జాయిన్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. తర్వాత, సార్ నాకు మెయిన్స్ వద్దు సార్, ప్రిలిమ్స్ చాలు సార్, ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్గా నా కోర్స్ కావాలనుకుంటున్నారా? మీకోసం చూడండి, పర్టికులర్గా యూపీఎస్సీ ప్రిలిమ్స్ ఇన్ఫినిటీ మిమ్మల్ని ప్రిలిమ్స్ కాన్సన్ట్రేట్ చేస్తూ లైవ్ అండ్ రికార్డెడ్ కోర్సెస్ అందిస్తున్నాం. జస్ట్ 30,000 రూపీస్ మాత్రమే 30 జూన్ వరకు మీకు అందుబాటులో అనేది ఉంటుందన్నమాట. సో ఇందులో మీకు మెయిన్స్ తప్ప ప్రిలిమ్స్ సంబంధితమైన అన్ని కోర్సెస్ కూడా కాంప్రహెన్సివ్గా అనేది అందించడం అనేది జరుగుతుంది. సో ఓకే గైస్, సో నిన్న మనం ఒక క్వశ్చన్ చూసాం, దానికైనా ఆన్సర్ అనేది ఈరోజు చూద్దాం. సో రెగ్యులర్గా రోజు కూడా మీకు యూపీఎస్సీ నుంచి ఇవ్వబడిన డైరెక్ట్ క్వశ్చన్స్ అనేది మీకు ఇస్తున్నాను నాన్న. సో కాకపోతే మీ తరపు నుంచి నేనైతే ఒక రిక్వెస్ట్ కోరుకుంటాను. సో ఏంటంటేనన్న, మనం క్వశ్చన్ ఇచ్చిన తర్వాత దానికి మీ రెస్పాన్సెస్ అనేది ఉండాలి. సో ఎందుకంటే మనము యూపీఎస్సీ క్వశ్చన్స్ని డైరెక్ట్గా చేయడం వల్ల మనము ఇక హిందూ అనాలిసిస్లో మల్టిపుల్ ఇనిషియేటివ్స్ మీకు తీసుకొస్తున్నాను. ఎక్కువ కంటెంట్ కవరేజ్ వస్తున్నాయి, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ కవర్ అవుతున్నాయి, ఇంకా కొన్ని మ్యాప్ ఇనిషియేటివ్ తీసుకొద్దాం అనుకుంటున్నాను. అది ఎప్పుడు పాసిబిలిటీ అంటే మీ కమెంట్స్ నేను రోజు చెక్ చేస్తుంటాను. మీరు సపోర్టివ్గా, మీకు నచ్చింది, మీరు సపోర్ట్ చేస్తున్నారు, మీ వీడియోస్ రెగ్యులర్గా ఫాలో అవుతున్నారు, ఒక 20-30 మెంబర్స్ రోజు కమెంట్ చేస్తున్నారు అంటే మనకు అర్థమైపోద్ది, వావ్, స్టూడెంట్స్ ఇంతమంది మనం నమ్ముకొని చెప్తున్నారు, చదువుతున్నారు, వారికి మనము ఎఫెక్టివ్ కంటెంట్ ఇంకా 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 ఇవ్వాలి అనే ఒక ఎఫర్ట్ అనేది మా తరపు నుంచి ఎక్కువ పెడుతుంటాం. సో అందువల్ల మీ వాల్యుబుల్ కమెంట్స్ పెడుతూ ఉండండి. మీకోసం ఇంకా అద్భుతమైన ఇనిషియేటివ్స్ అనేది నేను ఎఫెక్టివ్గా తీసుకొస్తూ ఉంటాను, ఓకేనా? సో ఈరోజు క్వశ్చన్లోకి వెళ్ళిపోతాం. సో స్టూడెంట్స్, సో ఫస్ట్ పాయింట్ నుంచి అన్ని పాయింట్స్ చదవడానికి ముందు కొన్ని విషయాలు మీకు చెప్తాను. సో అది మనం తెలుసుకొని తర్వాత ప్రొసీడ్ అవుదాం. సో ఇక్కడ ఏంటంటే నాన్న, మనకి పద్మ అవార్డ్స్ ఏమిస్తున్నారు? పద్మ అవార్డ్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పద్మ అవార్డ్స్ గురించి తెలుసుకుందాం. పద్మ అవార్డ్స్ అనేది ఏంటంటే, పద్మ అవార్డ్స్ అయినా భారతరత్న అయినా కానీ మనకి ఏంటంటే సివిలియన్ అవార్డ్స్ అంటాం.
అంటే సామాన్యులు ఎవరైనా కానీ వారి యొక్క ఫీల్డ్స్లో ఎక్సలెంట్గా సాధించిన దానికి వారికి బిరుదులు ఇస్తారు. ఇలా పద్మ అవార్డ్స్ 3 రకంగా ఉంటాయి. అదేంటి పద్మ విభూషణ్, ఏంటది పద్మ విభూషణ్ అన్నమాట. తర్వాత పద్మభూషణ్, ఏంటది పద్మభూషణ్ అవార్డ్. తర్వాత పద్మశ్రీ. ఓకేనా, ఇలా 3 రకాల అవార్డ్స్ అనేది ఇస్తూ ఉంటారు. అంటే వారు ప్రజలకై చేసిన సేవలను గుర్తిస్తూ వాటి ప్రాముఖ్యతను తెలుపుతూ ఈ బిరుదులు అనేది ఇస్తారు. ముఖ్యంగా రిపబ్లిక్ డే నాడు ఈ బిరుదులు అనేది ఇస్తారనమాట. సో ఓకే, సో అలాగే భారత్ రత్న. సో భారత్ రత్న అన్నప్పుడు హైయెస్ట్ సివిలియన్. ఓకేనా, భారత్ రత్న అనేది మనకి ఏంటంటే హైయెస్ట్ సివిలియన్. హైయెస్ట్ అన్నప్పుడు అంటే సివిలియన్కి ఇస్తున్న బిరుదుల్లో మనకి ఏంటంటే అవార్డ్స్లో ఏంటంటే ఇది హైయెస్ట్ బిరుదుగా అనేది కన్సిడర్ చేయడం అనేది జరుగుతుంది ఇండియాలో. ఓకేనా, సో అలాగే ఏంటంటే మన ఇండియాలో భారత్ రత్న ఫస్ట్ పొందిన వ్యక్తి ఏమంటే డాక్టర్ సర్ సివి రామన్ గారు. ఓకేనా, డాక్టర్ సర్ సివి రామన్. సో సర్ సివి రామన్ గారు మొట్టమొదటిసారిగా భారత్ రత్న అనేది పొందారనమాట. సో అలాగే మనం ఏంటంటేనన్నా ఇక్కడ ఈ బిరుదులు మనం తెలుసుకుంటున్నామంటే మొట్టమొదటిసారి భారత్ రత్న అనేది ఎప్పుడు ఇచ్చారు అంటే మనం. ఓకేనా, సో ఇప్పుడు మీకు ఏంటంటేనన్నా భారత్ రత్న అయినా ఈ పద్మ అవార్డ్స్ అయినా కానీ ఈ అవార్డ్స్ అనేది. ఓకేనా, సో ఈ అవార్డ్స్ ఏవైతే ఉన్నాయో అవార్డ్స్ మొట్టమొదటిసారిగా ఎప్పుడు ఇచ్చారు అంటే మనకి. సో భారత్ రత్న ఎప్పుడు ఇచ్చారంటేనన్నా సో ఇక్కడ తీసుకున్నారు అంటే ఏంటి 1954లో ఇచ్చారు. ఎవరంటే అప్పుడు ఉంటున్న ప్రెసిడెంట్ అయిన డాక్టర్ రాజేంద్ర ప్రసాద్. ఎవరు? డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు. ఓకేనా, రాజేంద్ర ప్రసాద్ గారు మొదటిసారిగా అనేది ఈ బిరుదులు అనేది ఇచ్చారు. సో ఈ బిరుదులు అప్పుడు ఇచ్చారు కాబట్టి మనకి రిపబ్లిక్ డే. ఓకేనా, రిపబ్లిక్ డే నాడు గుర్తిస్తూ ఇచ్చారు. కాకపోతే మనకు తెలియాల్సిందంటే కొన్నిసార్లు. ఓకేనా, కొన్ని ఎక్సెప్షన్స్ అంటే ఏంటంటే కొన్నిసార్లు ఏంటంటే ఈ బిరుదులు ఇవ్వడం అనేది డిలే అయింది. అంటే ఏంటంటే ఈ బిరుదులు ఆ రిపబ్లిక్ డే నాడు ఇవ్వకుండా అనేది ఆ డిస్ట్రప్షన్స్ అంటే ఇంటరప్షన్స్ అనేది రావడం జరిగింది. అందులో ముఖ్యంగా అంటే 1978లో, తర్వాత ఏంటంటేనన్నా 1979లో, నెక్స్ట్ 1993లో, సో ఇలా అంటే 1997. ఓకేనా, తర్వాత 2020 కోవిడ్ టైంలో, తర్వాత 2021 ఇలాంటి సమయాల్లో అనేది ఈ బిరుదులు అనేది ఇవ్వలేదన్నమాట. అంటే ఇప్పుడు సెకండ్ పాయింట్ చూడండి, పద్మ అవార్డ్స్ విచ్ వేర్ ఇన్స్టిట్యూటెడ్ 1954 వేర్ సస్పెండెడ్ ఓన్లీ వన్స్. తప్పు కదా, ఎందుకని ఒకసారి కంటే ఎక్కువ సార్లు ఇది సస్పెండ్ అయ్యింది. సో ఇక్కడ అడిగిన స్టేట్మెంట్స్ ఏంటి? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ నాట్ కరెక్ట్ అన్నారు. నాట్ కరెక్ట్ అంటే ఇది కూడా నాట్ కరెక్టే. సో ఇప్పుడు 2 అనేది ఖచ్చితంగా మీ ఆప్షన్లో ఉండాలి కాబట్టి సో నేను ఖచ్చితంగా ఏంటంటే ఈ ఆప్షన్ 3ని ఎలిమినేట్ చేసేసాను. సరిపోయిందా? సరిపోయింది. సో ఇప్పుడు మళ్ళీ మనము దీని గురించి ఇంకా డీటెయిల్గా చదువుతున్నప్పుడు ఏంటంటే భారత్ రత్న ఏదైతే ఉంటుందో భారత్ రత్న గురించి చెప్తున్నప్పుడు ఏంటంటే భారత్ రత్న అనేది ఏంటంటే జనరల్గా ఏంటంటే మ్యాక్సిమం 3 మెంబర్స్కి ఇవ్వచ్చు. ఎంత? మ్యాక్సిమం 3 మెంబర్స్కి ఇవ్వచ్చు. కానీ ఈ రూల్ ఖచ్చితంగా ఫాలో అయ్యారా అంటే లేదు. అంటే ఒకే ఒకసారి అంటే 1999లో మాత్రమే ఏంటంటే 4 మెంబర్స్కి అనేది ఇచ్చారు. సో అంటే భారత్ రత్న మ్యాక్సిమం 3కి ఇవ్వచ్చు. 1999లో మాత్రమే 4 మెంబర్స్కి ఇచ్చారు. సో ఇప్పుడు ఈ స్టేట్మెంట్ ప్రకారం తీసుకుంటే ద నెంబర్ ఆఫ్ భారత్ రత్న ఈస్ రెస్ట్రిక్టెడ్ టు మ్యాక్సిమం ఆఫ్ 5 ఇన్ ఏ పర్టికులర్ ఇయర్. అంటే స్టేట్మెంట్ రాంగ్. అంటే రెస్ట్రిక్టెడ్ ఎంతకి? 3, కానీ అది కూడా ఒక్కసారి అనేది వారు ఉల్లంఘించారు. అలాగే భారత్ రత్న అనేది నాన్ ఇండియన్స్కి ఇవ్వచ్చు. అంటే నాన్ ఇండియన్స్ ఉన్నప్పుడు ఇండియన్స్ కాని వారికి కూడా ఏంటంటేనన్నా భారత్ రత్న అనేది ఇవ్వచ్చు అనమాట. దానికి ఉదాహరణ ఏంటంటేనన్నా సో ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్ అంటారు, ఫ్రాంటీర్ గాంధీ అంటారు. సో ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్. ఓకేనా, సో అతనికి ఏంటంటే మనము భారత రత్న అనేది ఇచ్చినాం. తర్వాత ఏంటంటే నెల్సన్ మండేలా. ఓకేనా, నెల్సన్ మండేలా అనేది కూడా ఏంటంటే భారత రత్న ఇచ్చినాం నాన్ ఇండియన్స్కి. ఓకేనా, ఇవి కాకుండా మదర్ తెరీసా వచ్చేసి నేచురలైజ్డ్ సిటిజన్గా అయ్యారు. వారికి కూడా ఏంటంటే భారత రత్న అనేది ఇచ్చారనమాట. సో ఇవన్నీ కూడా కొన్ని ఉదాహరణలు అన్నమాట. ఓకేనా, సో తర్వాత మనం తీసుకున్నాము అంటే కాన్స్టిట్యూషనల్ వ్యాలిడిటీ విషయానికి వచ్చారంటే సో మనకి ఆర్టికల్ 18 క్లాస్ 1లో ఏంటంటే అబాలిషన్ ఆఫ్ టైటిల్స్ అనేది ఉంటుంది. అబాలిషన్ ఆఫ్ టైటిల్స్లో ఈ యొక్క భారత రత్న అండ్ పద్మ అవార్డ్స్ అనేది కన్సిడర్ చేయలేదు. అంటే సుప్రీంకోర్టు 1996 సుప్రీంకోర్టు వచ్చేసి 1996లో ఒక జడ్జిమెంట్ అనేది ఇచ్చారు. ఆ జడ్జిమెంట్ ఇస్తూ ఏం చెప్పారు అంటే ఈ భారత రత్న, పద్మ అవార్డ్స్, పద్మభూషణ్, పద్మశ్రీ ఏవైతే ఉన్నాయో ఇవి ఆ టైటిల్స్ ఏవైతే ఉన్నాయో అంటే అబాలిషన్ ఆఫ్ టైటిల్స్ అండర్లో రాదు అనేది తెలిపారన్నమాట. సో అంటే అండర్ ఆర్టికల్ 18 క్లాస్ 1లో ఉంటున్న అబాలిషన్ ఆఫ్ టైటిల్స్లో ఇవి రావు అనేది క్లియర్గా అనేది సుప్రీంకోర్టు తెలిపింది. సో అందువల్ల సో ఇక్కడ చూడండి టైటిల్ అండర్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అన్నారు. సో అంటే ఏంటి? ఈ స్టేట్మెంట్ కూడా తప్పు అనమాట. సో ఇప్పుడు ఏంటి? ఈ స్టేట్మెంట్ తప్పు, ఈ స్టేట్మెంట్ తప్పు, ఈ స్టేట్మెంట్ తప్పు, 3 స్టేట్మెంట్ తప్పు అయిందంటే మన ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ డి. అంటే 1, 2, 3 ఆల్ ద 3 ఆర్ అన్కరెక్ట్.
నాట్ కరెక్ట్ అడిగారు కదా, అందువల్ల ఆప్షన్ 1 2 3 అనేది కరెక్ట్ ఆన్సర్. చాలామంది పార్టిసిపేట్ చేసి మంచి ఆన్సర్స్ ఇస్తున్నారు, బట్ యూ నీడ్ టు ట్రై అన్న. ఎప్పుడైనా కానీ మనం ప్రయత్నించి ఓడిపోతేనే గెలుపు కోసం మీ యొక్క ఆకలి అనేది పెరుగుతుంది. అందుకోసమే ఏంటంటే మీరు ట్రై చేయండి, మిస్టేక్ చేసినా పర్లేదు, అప్పుడే మీరు బెటర్ ఆన్సర్స్ అనేది ఇస్తారు. సో ఊరికే ట్రై చేయకుండా వదలకండి. మీ యొక్క కమెంట్ సెక్షన్లో వాల్యుబుల్ కమెంట్స్తో ఆన్సర్స్ మీరు కమెంట్ చేస్తూ రండి. ఓకేనా, దట్స్ ఇట్. నెక్స్ట్, సో ఈరోజు యొక్క కరెంట్ అఫైర్స్లోకి వెళ్ళిపోదామా? యా. సో గైస్, సో ఇక్కడ చూడండి, ఇండియా గిఫ్ట్స్ ఐఎన్ఎస్ కిర్పన్ టు వియట్నాం. సో ఇది మనకి ఇంటర్నేషనల్ రిలేషన్షిప్లో, అంటే ఇండియాకి బైలేటరల్ రిలేషన్, ఇండియాకి వియట్నాంకి మధ్య ఉంటున్న సత్సంబంధాన్ని తెలుపుతూ, అలాగే ఏంటంటే ఇక్కడ ఏంటి బైలేటరల్ రిలేషన్. సో ఇది 2 టాపిక్లో వస్తుంది, బైలేటరల్ రిలేషన్స్లో వస్తుంది, బైలేటరల్ రిలేషన్స్లో వస్తుంది. అలాగే మనకి ఐఎన్ఎస్ కిర్పన్ ఇచ్చింది ఎవరు? డిఫెన్స్ రిలేషన్ సంబంధితమైన, అంటే ఏంటి మనకి, సో బైలేటరల్ రిలేషన్స్ కాకుండా డిఫెన్స్ రిలేటెడ్, ఓకేనా, డిఫెన్స్ అండ్ సెక్యూరిటీ రిలేటెడ్ టాపిక్లో కూడా ఇది వస్తుంది. సో ఐఎన్ఎస్ కిర్పన్ అనేది ఒక కార్వెట్, ఓకేనా. సో ఇక్కడ ఏంటంటే మనకి, సో ఇండియన్ నావల్ వెసల్ అయినా, ఓకేనా, ఐఎన్ఎస్ కిర్పన్. సో ఐఎన్ఎస్ కిర్పన్ గురించి మనం తెలుసుకున్నాం. సో ఐఎన్ఎస్ కిర్పన్ అనేది మనం ఏ దేశానికి ఇచ్చాము ఇప్పుడు? సో మనము వియట్నాంకి అనేది ఇచ్చాం. వియట్నాంకి ఎందుకు ఇచ్చాం సార్ అంటే, ఇక్కడ చూడండి, ముఖ్యంగా ఏంటంటే డిఫెన్స్, ఓకేనా. డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారు మన 2 దేశాల మధ్య ఉంటున్న నావల్ క్యాపబిలిటీస్ని మనం పెంపొందించడానికి, అలాగే బైలేటరల్ టాక్స్లో వియట్నాంకి మనకి మధ్య ఒక మంచి సత్సంబంధం అనేది జరుగుతుంది. ఇంకా చెప్పాలంటే వియట్నాంలో మన ఇండియన్ ఆయిల్ ఫీల్డ్స్ అనేది ఉన్నాయి. అదాని కంపెనీ, ఇంకో వేరే వేరే కార్పొరేట్ కంపెనీస్ కూడా ఏంటంటే అక్కడ ఇన్వెస్ట్ అనేది చేస్తూ ఉన్నారు. సో అంటే అలాగే సౌత్ చైనా ఇష్యూలో మనకి చైనాకి ఉంటున్న ఒక పెద్ద సమస్య ఏంటంటే ఇక్కడ వియట్నాం, ఎందుకంటే సౌత్ చైనా సీలో వియట్నాం అనేది బార్డర్ అయ్యింది. సో నేను ఇది మీకు మ్యాప్లో చూపిస్తాను, నో వరీస్. సో ఇక్కడ చూడండి, వియట్నాం మనం తీసుకుంటున్నారు అంటే వియట్నాం అనేది ఏంటంటే మనకి బైలేటరల్ రిలేషన్షిప్లో మన ఇండియాకి వియట్నాంకి ఒక మంచి సంబంధం ఉంది కాబట్టి, సో వీ నీడ్ టు టేక్ కేర్ ఆఫ్ దట్ కంట్రీ. సో అందువల్లనే ఏంటంటే మన ఇండియాకి ఈ యొక్క వియట్నాం బైలేటరల్ రిలేషన్షిప్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో అందులో ఇప్పుడు మనం ఇస్తున్న ఈ ఐఎన్ఎస్ కిర్పన్ అనేది మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా క్రూషియల్, ఎందుకంటే బైలేటరల్ రిలేషన్షిప్లో చదువుతున్న టాపిక్స్ నుంచి కూడా మనం ఆన్సర్ రాస్తున్నప్పుడు ఇలాంటి ఫ్యాక్ట్స్ ఇంక్లూడ్ చేస్తే మనకి ఎగ్జామ్లో ఎక్కువ మార్కులు అనేది పడుతుందన్నమాట. సో ఈ యొక్క ఐఎన్ఎస్ కిర్పన్ గురించి మనం తెలుసుకోవాలంటే ఇది ఒక కార్వెట్ వెసల్. సో ఇప్పుడు మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ కార్వెట్ అనే దానికి మీనింగ్ చాలా క్రూషియల్ అన్న. అసలు ఈ కార్వెట్ వెసల్ అంటే ఏంటి? ఈ కార్వెట్ అంటే ఏంటి? ఒక నావల్ షిప్ ఏదైతే ఉంటుందో, షిప్స్లో మనకి ఏంటంటేనన్నా ఫ్రిగేట్ ఉంటుంది, కార్వెట్ ఉంటుంది. కార్వెట్ అనేది ఏంటంటే స్మాల్ వార్షిప్. మనకు అర్థమయ్యేలా చెప్పాలంటే స్మాల్ వార్షిప్, యుద్ధానికి ఉపయోగించే షిప్లో స్మాల్ షిప్ని మనము కార్వెట్ అంటాం. చాలా వరకు కార్వెట్స్ అనేది ఫాస్ట్ వెజల్ అంటారు, చిన్నదిగా ఉంటుంది కాబట్టి వేగంగా వెళ్ళగలదు, ఓకేనా, ఫాస్ట్ వెజల్గా ఉంటుంది. అలాగే ఏంటంటే ఈ కార్వెట్ అనేది ర్యాంక్డ్ బిలో ఫ్రిగేట్, ఓకేనా, ర్యాంక్డ్ బిలో ఫ్రిగేట్, ఓకేనా. ఈ బిలో ఫ్రిగేట్, ఫ్రిగేట్ అనేది కూడా ఓకేనా నావల్ వెసలే. సో ఈ ఫ్రిగేట్ వెరైటీకి లోలో ఉంటున్న చిన్న షిప్ని మనం ఏంటంటే కార్వెట్, ఓకేనా. యాక్చువల్గా చెన్నైలో ఏమో ఒక ఇది జరిగింది, డిఫెన్స్ ఎక్స్పో జరిగింది ఒక 3-5 years బ్యాక్ అనుకుంటా. అప్పుడు ఐ హ్యాడ్ విజిటెడ్ దిస్ కార్వెట్ ఫ్రిగేట్ అంతా కూడా. మీకు అంతా కూడా ఈ విషయం చెప్తా చూడండి. ఎప్పుడైనా కానీ డిఫెన్స్ ఏదైనా కానీ వర్క్షాప్స్ కానీ ఏదైనా కండక్ట్ చేసినప్పుడు అలాంటప్పుడు ఏంటంటే మీరు పార్టిసిపేట్ ఛాన్స్ ఉంటుందంటే ఖచ్చితంగా పార్టిసిపేట్ చేయండి. మనకి తెలుస్తుంది వాటి యొక్క సైజుని బట్టి ఏంటంటే షిప్స్ యొక్క పేర్లు మారుతాయి ఇవన్నీ కూడా. సో అందులో ఈ కార్వెట్ అంటే ఏంటంటే ఇప్పుడు మీకు క్లియర్గా అనేది చెప్పడం జరిగింది. సరే, ఇప్పుడు ఇది స్మాల్ వార్షిప్ అన్నప్పుడు మనకి ఏం అర్థం అవ్వాలి? సో అంటే ఏంటంటే ఈ ఐఎన్ఎస్ కిర్పన్ అనేది సో మనకి ఏంటంటే ఇండిజినస్ అంటే ఏంటి? ఇండిజినస్ అంటే మన ఇండియాలోనే తయారు చేయబడింది. అలాగే ఏంటంటే ఇందులో ఏంటంటే మనకి మిస్సైల్, ఓకేనా, మిస్సైల్ క్యాపబిలిటీ కూడా ఉందన్నమాట. సో అందుకనే మనం ఆర్మీ సపోర్ట్గా అనేది వియట్నాంకి అనేది ఇచ్చున్నాం. ఇది మనకి సౌత్ చైనా సీ ఇష్యూస్లో కూడా దీనికి ఇంపార్టెన్స్ అనేది ఉంటుంది అనమాట. తర్వాత తీసుకుంటున్నాము అంటే ఈ కార్వెట్ వెసల్స్ అంతా కూడా ఏంటంటే మనకి సో చూసామంటే సో కుక్రీ క్లాస్ మిసైల్స్, ఓకేనా, కుక్రీ క్లాస్ మిసైల్స్. సో ఇందులో ఏంటంటేనన్నా సో కుక్రీ క్లాస్ మిసైల్స్లో నుంచి కూడా ఇవి ఏంటంటేనన్నా మనం తయారీ అనేది చేస్తున్నాం, ఉపయోగిస్తూ ఉన్నాము. నావీలో 1991 నుంచి కూడా వీటిని మనం ఇండియాలో అనేది మనం మ్యానుఫ్యాక్చరింగ్ అనేది చేస్తాం. సో ఏంటిది ఈ నావల్ వెసల్స్ అనేది ఏంటి? కుక్రీ క్లాస్ అంటాము, ఓకేనా, కుక్రీ క్లాస్ కార్వెట్ అంటాం. అంటే కుక్రీ క్లాస్ మిసైల్ కార్వెట్స్ అంటారు. అంటే ఏంటంటే ఇవి మనము సో చూడండి కుక్రీ క్లాస్కి చెందింది. సో గుర్తుపెట్టుకోండి, కుక్రీ క్లాస్కి చెందిందే ఈ యొక్క ఐఎన్ఎస్
ఓకేనా, కిర్పన్. సో అలాగే దీని యొక్క వేగం అనేది 25 knots, ఓకేనా, 25 knots వేగంతో అనేది ఇది వెళ్ళడానికి అనేది పాసిబిలిటీ అనేది ఉంటుంది. సో అలాగే ఏంటంటే ఇవి డీజిల్ ఇంజిన్స్, ఓకేనా, ఏంటిది ఇది డీజిల్ ఇంజిన్స్ కలిగి ఉన్నది. సో ఏంటిది డీజిల్ ఇంజిన్స్ కలిగి ఉంటుంది. అలాగే చాలా వరకు ఏంటంటే పెట్రోలింగ్ కానీ, అలాగే ఇవి ఎక్కువగా ఏంటంటే మన యొక్క తీర ప్రాంతాన్ని సంరక్షించుకోవడానికి ఎక్కువగా ఉపయోగపడుతుంది. ఇందులో చాలా వరకు మిసైల్స్ ఉన్నాయి. అంటేనే ఏంటి, సర్ఫేస్ టు సర్ఫేస్ లాంచ్ చేయగలిగిన మిసైల్స్ కానీ, ఓకేనా, వాటన్నిటిని కూడా ఏంటంటే ఇందులో నుంచి మనం ఏంటంటే లాంచ్ చేయగలము అనేది ఇక్కడ క్లియర్గా చెబుతున్నారు. సో అందుకనే దీని యొక్క పొటెన్షియల్ అనేది ఎక్కువగా అనేది ఉంటుంది. సో అలాగే ఏంటంటే ఈ వెసల్స్ అనేది ఏంటంటే మనకు ముఖ్యంగా కోస్టల్ తీర ప్రాంతాల్లో ప్లస్ ఆఫ్ షోర్ పెట్రోల్, ఓకేనా, ఆఫ్ షోర్ పెట్రోల్లో ఎక్కువగా ఉపయోగిస్తారు. పెట్రోలింగ్ వాటికి ఎక్కువగా ఉపయోగిస్తారు. వేగంగా వెళ్ళగలదు, ఈజీగా ట్రావెల్ అవ్వగలదు అనేది ఇంపార్టెంట్ కాబట్టి. అలాగే ఏంటంటేనన్నా యాంటీ పైరసీ లాంటివి అడ్డుకోవడానికి ఏంటంటేనన్నా ఇలాంటి షిప్స్ అనేది ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. సో దిస్ హ్యాస్ అ మేజర్ పొటెన్షియల్. సో మనం ఇప్పుడు వీరితో, ఓకేనా, సో ఇక్కడ వియట్నాంతో షేర్ చేసుకున్నాం కాబట్టి సో దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అలాగే ఇక్కడ ఈ పాయింట్స్లో ఇంకొక ఇంపార్టెంట్ అంటే జాయింట్ విజన్ స్టేట్మెంట్ ఆన్ ఇండియా వియట్నాం డిఫెన్స్ పార్ట్నర్షిప్ టువర్డ్స్ 2030. సో ఇక్కడ ఈ మీటింగ్లో అవుట్కమ్గా ఏంటంటేనన్నా మనము సో ఈ రెండు దేశాలు ఏంటంటేనన్నా ఇండియా వియట్నాం కలిసి డిఫెన్స్ పార్ట్నర్షిప్ అనేది 2030 వైపు తీసుకెళ్తూ ఇంకా బెటర్ కోఆర్డినేషన్ తీసుకెళ్తూ రెండు దేశాలు కూడా కలగలిసి ఇంకా ఇంప్రూవ్మెంట్ చేయడానికి అనేది నిర్ణయించుకున్నారనేది ఇక్కడ అర్థమవుతుందన్నమాట. సో దిస్ ఇస్ ద బ్యూటీ ఆఫ్ దిస్ ఆర్టికల్ అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ ద కంటెంట్. సో ఇలా కొన్ని విషయాల్ని మనం చాలా డీటెయిల్గా, ఇందులో అద్భుతం ఏంటంటే కార్వెట్ అంటే ఏంటంటే మీరు తెలుసుకోవాలి. తెలియని స్టూడెంట్స్కి ఇది ఒక ఇంపార్టెంట్ ఎలిమెంట్ అన్నమాట. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్స్లోకి మనం వెళ్దాం. సో గైస్, నెక్స్ట్ ఆర్టికల్కి వెళ్ళడానికి ముందు మీకు ఒక అద్భుతమైన అనౌన్స్మెంట్ ఏంటంటే చూడండి, ప్రిలిమ్స్ 2024ని టార్గెట్ చేస్తూ పర్సనలైజ్డ్ గైడెన్స్ అనేది మన సురేష్ సార్ అనేవారు ఇస్తున్నారు. సో సురేష్ సార్ గైడెన్స్లో మీరు ప్రిలిమ్స్ 2023 ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్నారంటే మీకోసం ఎక్స్క్లూజివ్ గైడెన్స్ అనేది ఇక్కడ అందిస్తున్నారు. వాటికైనా ఫీజు అనేది మీకు 10,000 రూపీస్ అనేది ఛార్జ్ చేయడం అనేది జరుగుతుంది. సో 2024 ప్రిలిమ్స్ రాయనున్న అందరికీ కూడా ఈ యొక్క ఎక్స్క్లూజివ్ గైడెన్స్ అనేది అందించడం జరుగుతుంది. ఎవరైతే కావాలనుకున్నారో ఈ కాంటాక్ట్ నెంబర్ని మీరు కాంటాక్ట్ అవ్వచ్చు, వారు తగినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది మీకు అందిస్తారనమాట. సో ఇక్కడ చూడండి, వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ఆర్టికల్ అన్న, కాకపోతే చిన్న ఆర్టికల్గా పక్కన పెట్టేశారు. రానున్న హిందూ పేపర్లో మనకి ఈ ఆర్టికల్ అనేది లార్జ్ స్పేస్ తీసుకుంటుందని నేను కూడా భావిస్తున్నాను. ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ మోర్ ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్ ఆర్టికల్. కాకపోతే మనము ఈ ఆర్టికల్ని సింపుల్గా వదిలేయకుండా కొద్దిగా డీటెయిల్గానే మనం చదువుతాం అనమాట. సో ఓకే గైస్, సో ఇక్కడ చూడండి, యూఎన్ అడాప్ట్స్ ఫస్ట్ ఎవర్ అగ్రిమెంట్ టు ప్రొటెక్ట్ మెరైన్ లైఫ్ ఇన్ హై సీస్. సో అంటే హై సీస్ అంటే ఏంటి అది తెలుసుకుంటాము. మెరైన్ లైఫ్ అంటే సముద్రంలో జీవిస్తున్న జీవరాశులు హై సీస్లో ఉన్న వాటిని కాపాడుకోవడానికి ఒక అగ్రిమెంట్ అనేది యూఎన్ అనేది అడాప్ట్ చేసుకున్నారు. ఓకేనా, సో ఇప్పుడు దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, సో అవన్నీ కూడా మనం తెలుసుకుంటాం. సో ఇక్కడ ఆర్టికల్ అనేది చిన్నది, కానీ మన కంటెంట్ మాత్రం చాలా క్రూషియల్ అనమాట. సో అందువల్ల దీన్ని మాత్రం మనం క్రూషియల్గానే చదువుతాము. ఓకేనా, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ఏమంటారంటేనన్నా, సో అన్నిటికన్నా ఇంపార్టెంట్గా ఏంటంటే, సో దీన్ని యాక్చువల్గా ఏమంటారంటే, సో ఈ ట్రీటీ పేరు మీకు ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఇంటర్నేషనల్ ట్రీటీస్లో ఇది చాలా ఇంపార్టెంట్. మోస్ట్లీ అప్కమింగ్ ఎగ్జామ్స్కి ఈ యొక్క టాపిక్ నుంచి క్వశ్చన్ పాసిబిలిటీ చాలా ఎక్కువ ఉంది కాబట్టి వీటిని చాలా జాగ్రత్తగా చదవండి. సో దీన్ని ఏమంటారంటే యునైటెడ్ నేషన్స్, ఓకేనా, యునైటెడ్ నేషన్ హై సీస్ ట్రీటీ ఏమంటాం మనం, హై సీస్ ట్రీటీ అంటాం. సో ఇప్పుడు హై సీస్ ట్రీటీనే మనం ఏమంటామంటే, సో యునైటెడ్ నేషన్ హై సీస్ ట్రీటీ అంటాము. సో అదే ఇక్కడ మనం చదువుతున్న ఒక టాపిక్. సో మొట్టమొదటిసారిగా ప్రపంచవ్యాప్తంగా కూడా హై సీస్ని కాపాడుకుంటూ ఎక్స్క్లూజివ్గా ఏంటంటే ఒక ట్రీటీ అనేది ఫస్ట్ టైం అనేది ప్రపంచవ్యాప్తంగా సైన్ చేయడం. గుర్తుపెట్టుకోండి, ఇంతవరకు చరిత్రలో లేనటువంటి సైన్ అనేది చేశారు. సో ఇప్పుడు మనకి ఏంటంటే హై సీస్ అంటే ఏంటో మనకు తెలియాలి. ఇప్పుడు హై సీస్ అంటే ఏంటో తెలిసిందంటే మీకు ఎగ్జామ్లో ఈజీ అనేది అయిపోతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే హై సీస్ అంటే ఏంటి, సో ఫర్ ఎగ్జాంపుల్ అంటే హై సీస్ అంటే ఏంటంటేనన్నా, సో ఎప్పుడైతే ఓకేనా, సో హై సీస్ అంటే ఏంటంటే మన కంట్రీస్ ఉంటాయి చూసారా, కంట్రీస్ అన్నిటికీ కూడా మనం ఏంటంటేనన్నా యూఎన్ తరపు నుంచి యూఎన్ క్లాస్ ఆర్డర్ నుంచి కూడా ఏంటంటేనన్నా మనకి ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్స్ ఉంటాయి. ఈఈజెడ్స్ అంటే ఏంటి, ఎక్స్క్లూజివ్ ఏమంటాం మనం, ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్. ఈ ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ అనేది ఎంత దూరం వరకు ఉంటుందంటే మనందరికీ తెలిసినంత వరకు ఏంటంటే ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ ఏంటంటే 200 నాటికల్ మైల్స్. ఎంతవరకు ఉంటుందన్నా
200 నాటికల్ మైల్స్ వరకు ఉంటుంది. 200 నాటికల్ మైల్స్ అంటే దాన్ని మనం కిలోమీటర్లో కన్వర్ట్ చేసుకున్నామంటే సుమారుగా 370 కిలోమీటర్లు. అంటే సింపుల్, మన ఇండియా ఉందనుకున్నాం. సో ఇది ఇండియా. సో ఇండియా నుంచి కూడా ఇక్కడ వరకు అంటే ఏంటంటే లెట్ మీ టేక్ అదర్ రింగ్, మీకు అర్థమవుతుంది. సో ఇక్కడ దాకా. సో ఇది ఏంటంటే 200 నాటికల్ మైల్స్. 200 నాటికల్ మైల్స్ వరకు ఉంటున్న ప్రాంతాన్ని ఏమంటామంటే, ఈ ప్రాంతాన్ని ఏమంటే EEZ అంటాం. అంటే ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ అంటాం. క్లియర్ కదా? క్లియర్. సరే, ఇప్పుడు దీనికి మించిన ప్రాంతం, ఈ ప్రాంతం అంతా కూడా సో చూడండి, ఈ ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ వరకు ఎవరు కంట్రోల్ చేస్తారు? ఇండియాకి పై చేయి అనేది ఉంటుంది. కానీ దానికి అతీతమైన ప్రాంతం అంటే దాన్ని దాటుకుంటున్న ప్రాంతం అంటే ఈ 370 కిలోమీటర్లు అంటే 200 నాటికల్ మైల్స్ తర్వాత ఉంటున్న ప్రాంతం ఏదైతే ఉంటుందో దీన్నే ఏమంటాం మనం? హై సీస్. ఎందుకంటే హై సీస్లో ఏంటంటేనన్నా ఈ దేశానికి రైట్ లేదని కాదు, అంటే ప్రపంచంలో ఉండే ప్రతి దేశానికి కూడా ఈ ప్రాంతం మీద హక్కు అనేది ఉంటుంది. అంటే హై సీస్ అన్నప్పుడు అంటే ఒక పాయింట్ తర్వాత, ఓకేనా, ఒక పాయింట్ తర్వాత హై సీస్ అన్నప్పుడు అంటే సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన ఒక క్రూషియల్ ఎలిమెంట్ అంటే నో జ్యూరిస్డిక్షన్. ఓకేనా? సో అంటే ఏంటి? నాట్ అండర్, ఓకేనా, నాట్ అండర్, ఓకేనా, నాట్ అండర్ ఎనీ కంట్రీ జ్యూరిస్డిక్షన్, నాట్ అండర్ ఎనీ కంట్రీ జ్యూరిస్డిక్షన్. అంటే ఈ ప్రాంతం హై సీస్ ఏదైతే ఉందో ఆ హై సీస్ అనేది ఏ ఒక్క దేశం యొక్క జ్యూరిస్డిక్షన్లోకి రాదన్నమాట. అంటే అన్ని దేశాలు కూడా సమానమైన హక్కు అనేది ఉంటుంది. అంటే ఏంటి? ఆల్ కంట్రీస్. అంటే ఏంటి? ఆల్ కంట్రీస్ అంటే ప్రపంచంలో ఉండే అన్ని దేశాలకు కూడా హై సీస్లో ఈక్వల్ రైట్ అనేది ఉంటుంది. ఓకేనా? ఏముంటుంది నాన్న? ఈక్వల్ రైట్. ఈక్వల్ రైట్ అనేది దేంట్లో? సో ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఫిషింగ్ చేయడానికి, ఓకేనా, ఫిషింగ్ చేయడానికి, షిప్పింగ్ చేయడానికి, తర్వాత ఏంటంటేనన్నా మనకి క్లియర్గా ఏంటంటే అక్కడ ఉంటున్న రీసెర్చ్ చేయడానికి, సముద్ర ప్రాంతం మీద స్టడీ చేయడానికి అనేది అన్ని దేశాలకు అనేది సమానమైన హక్కు అనేది ఉంటుంది. సో ఇప్పుడు మనకి మొత్తానికి ఏం తెలుస్తుందంటే వరల్డ్లో అంటే ప్రపంచవ్యాప్తంగా తీసుకుంటే వరల్డ్ ఓషన్స్, ప్రపంచంలో ఉంటున్న సముద్ర భూభాగం అంతా తీసుకున్నారు అంటే 60%, ఓకేనా, 60% అనేది హై సీస్గానే ఉంది. అంటే ఏ దేశం యొక్క జ్యూరిస్డిక్షన్ లేకుండా అనేది ఉందన్నమాట. అలాంటప్పుడు ఈ హై సీస్లో జరుగుతున్న విషయాలు ఏదైతే ఉంటున్నాయో సో హై సీస్లో ఉంటున్న విషయాలన్నీ కూడా చాలా వరకు అన్రెగ్యులేటెడ్, అంటే ఏ దేశం యొక్క కంట్రోల్లో లేదు కదా, అందువల్ల అన్రెగ్యులేటెడ్గా ఉన్నాయి. అలాగే నో మానిటరింగ్, తగినటువంటి మానిటరింగ్ అనేది లేదన్నమాట. సో ఇవన్నీ కూడా మనకు వస్తున్న సమస్యలు. ఎప్పుడైతే ప్రాపర్ మానిటరింగ్ లేదో అప్పుడు వల్నరబుల్, అంటే అది ఈజీగా అనేది ఎక్స్ప్లాయిటేషన్, వల్నరబుల్ టు ఎక్స్ప్లాయిటేషన్, ఈజీగా అనేది దాని దుష్ప్రయోగం కానీ, ఓకేనా, సో అంటే ఎక్స్ప్లాయిటేషన్ చేసేదానికి అనేది అవకాశాలు ఎక్కువగా ఉంటాయని మనకు క్లియర్గా అర్థమైంది. సో ఇవన్నీ సమస్యలు అర్థమవుతున్నప్పుడు మనకి ఏంటంటేనన్నా ఇప్పుడు వీటిని సంరక్షించుకోవడానికి ఏంటంటేనన్నా మనమంతా కూడా దేశవ్యాప్తంగా ఉంటున్నవన్నీ కూడా ఏంటంటేనన్నా సో మనం ఒక అగ్రిమెంట్కి వచ్చేసి, ఒక డిస్కషన్కి వచ్చేసి ఒక సొల్యూషన్ అనేది తీసుకురావాలని నిర్ణయించుకున్నాం. ఇప్పుడు హై సీస్ అంటే మీకు అర్థమైంది కదా. ఇప్పుడు UNHST అంటే హై సీస్ ట్రీటీ గురించి చెప్తున్నాను నేను, ఓకేనా. హై సీస్ ట్రీటీ గురించి చెప్తున్నాం ఎందుకంటేనా ఇది ఎందుకు న్యూస్లో ఉందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అర్థం చేసుకోవాల్సిన అంటే బయోడైవర్సిటీ. సో దీన్ని ఏమంటే బయోడైవర్సిటీ, సో బయోడైవర్సిటీ బియాండ్ నేషన్ జ్యూరిస్డిక్షన్, బయోడైవర్సిటీ బియాండ్ నేషన్, ఓకేనా, బియాండ్ నేషనల్ జ్యూరిస్డిక్షన్ ట్రీటీ, ఓకేనా, బియాండ్ నేషన్ జ్యూరిస్డిక్షన్ ట్రీటీ అంటారు. అంటే ఈ దేశాలు ఏవైతే ఉన్నాయో వాటినన్నిటికీ కంట్రోల్ కాకుండా అంటే ఎక్స్ట్రా రీజియన్స్లో ఉంటున్నవన్నీ కూడా ఏంటంటేనన్నా వాటిని కాపాడుకోవాలి అనే దానికోసం ఏంటంటేనన్నా ప్రపంచ దేశాలన్నీ కూడా వచ్చి అంటే సుమారుగా 200 నేషన్, 200 నేషన్స్ అంటే 200 దేశాలు కలిసి ఏంటంటేనన్నా ఈ డాక్యుమెంట్స్ అనేది సైన్ చేశారన్నమాట. సైన్డ్ ద డాక్యుమెంట్. సో సైన్డ్ ద డాక్యుమెంట్ అంటే ఒక డాక్యుమెంట్ని సైన్ చేశారు. ఏమని? మన దేశ కంట్రోల్, ఓకేనా, మన దేశం యొక్క కంట్రోల్ లేకుండా ఉంటున్న ప్రాంతంలో ఉంటున్న బయోడైవర్సిటీని కూడా మనము సంరక్షించుకోవాలి, సంరక్షిస్తాము అనేది వారు చెప్పారన్నమాట. ఈ ట్రీటీ యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటేనన్నా సో ముఖ్యంగా స్పీసీస్ ఎక్స్టెన్షన్, చాలా వరకు చాలా జీవులు అంతరించిపోతున్నాయి. సో ఈ యొక్క ప్రాంతంలో మనం సంరక్షించలేకపోవడం వల్ల అంతరించిపోతూ ఉన్నాయి. ఎందుకు సార్ అంతరించిపోతున్నాయి అంటే సో ఈ యొక్క ప్రాంతం ఏదైతే ఉంటుందో అక్కడ రెగ్యులేషన్స్ లేవు కాబట్టి ఓవర్ ఫిషింగ్ అనేది చేస్తున్నారు. ఎంతైనా కానీ చేపలు పట్టుకోవచ్చు అనేసి అక్కడ ఉంటున్న అన్ని జీవరాశులు చనిపోయేంత వరకు వీళ్ళు చేస్తూ ఉన్నారు. అలాగే ఆయిల్ ఎక్స్ట్రాక్షన్. సో ఇప్పుడు డీప్ సీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ డీప్ సీ ఓవర్సీస్లో ఏంటి ఆయిల్ ఎక్స్ట్రాక్షన్స్ అనేది ఎక్కువగా జరుగుతున్నాయి.
తర్వాత ఏంటంటే డీప్ సీ మైనింగ్ ఎక్కువగా జరుగుతుంది. అంటే ఎక్కడైతే రెగ్యులేషన్స్ లేవో అక్కడ ఈజీగా ఎక్స్‌ప్లాయిటేషన్స్‌కి అనేది గురవుతుంది. ఇలాంటి ఎక్సెట్రా పనులు చేస్తున్నారు కాబట్టి వాటిని సంరక్షించుకోలేకపోతున్నాం కాబట్టి ఏ దేశం కూడా దాని మీద నిఘా ఉంచలేకపోతుంది కాబట్టి చాలా పెద్ద ప్రాబ్లం అని చెప్తున్నారు. సో ఈ ట్రీటీ యొక్క ప్రాముఖ్యత ఏంటంటే చాలా ఇంపార్టెంట్ యొక్క ప్రాముఖ్యత ఏంటంటే దీన్నే ఏమంటారంటేనన్నా ప్యారిస్ అగ్రిమెంట్. ఈ ట్రీటీ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ప్యారిస్ అగ్రిమెంట్ ఫార్ ద ఓషన్. సో మన క్లైమేట్ని కాపాడుకోవడం కోసం మనం తీసుకొచ్చిన అగ్రిమెంటే ప్యారిస్ అగ్రిమెంట్. కాకపోతే సముద్రంలో ఉంటున్న ప్రతి జీవరాశిని ప్రతి ఒక్కటిని మనం కాపాడుకోవడానికి తీసుకొచ్చిన మెరైన్ ఎన్విరాన్మెంట్ని కాపాడుకోవడం కోసం తీసుకొచ్చిన అగ్రిమెంట్ని ఏమంటామంటే ప్యారిస్ అగ్రిమెంట్ ఆఫ్ ఓషన్. అదే ఈ యొక్క యుఎన్. సో యుఎన్కి చెందిన మన యొక్క హై సీస్ ట్రీటీ అన్నమాట, HST. సో ఫస్ట్ ఎవర్ ట్రీటీగా అనేది సైన్ చేశారు. అలాగే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని టర్మ్స్ మనకి ఇంపార్టెంట్. అందులో ఏంటి, ఇది లీగల్లీ బైండింగ్ అంటే ఏంటి? సో ఈ ట్రీటీని ఉల్లంఘించారు అంటే ఏంటి? కఠినమైన చర్యలు తీసుకుంటారన్నమాట. సో ఇక్కడ లీగల్లీ బైండింగ్ ట్రీటీ ఫార్ మెరైన్ బయోడైవర్సిటీ. సో మెరైన్ బయోడైవర్సిటీ అంటే సముద్రంలో ఉంటున్న జీవరాశులు బయోడైవర్సిటీ, మెరైన్ బయోడైవర్సిటీ కన్జర్వేషన్ అన్నమాట. అంటే మెరైన్ బయోడైవర్సిటీని కాపాడుకోవడం కోసం, మెరైన్ బయోడైవర్సిటీని కన్జర్వేషన్ చేయడం కోసం మనం తీసుకొచ్చిన ట్రీటీ అన్నమాట. సో అందుకనే ఇది ప్రపంచవ్యాప్తంగా అనేది ప్రాముఖ్యత అనేది ఎక్కువగా ఉంది. అలాగే ఏంటంటే సో ఈ ట్రీటీ అనేది ఒక రకంగా తీసుకుంటున్నారు అంటే సో దేని యొక్క ప్రయత్నంతో పాటు వచ్చిందంటే ఇంతవరకు ఏంటంటే ఇంటర్నేషనల్గా అంటే యుఎన్ క్లాస్ యునైటెడ్ నేషన్ సో యునైటెడ్ నేషన్ యొక్క కన్వెన్షన్ ఆన్ లా ఆఫ్ సీస్ ఏదైతే ఉంటుందో వారి యొక్క ఎఫర్ట్ వారి యొక్క ప్రయత్నాలతో ఇది స్టార్ట్ అయింది. యుఎన్ క్లాస్ అనేది 1982లో ఫామ్ అయింది. సుమారుగా 40 years వాళ్ళ యొక్క ప్రయత్నం తర్వాత హై సీస్ సో యుఎన్ క్లాస్ అనేది హై సీస్ని కూడా సంరక్షించుకోవడానికి ఏంటంటే వారి యొక్క ప్రయత్నంలో భాగంగా ఇప్పుడు ఈ యొక్క ట్రీటీ అనేది సైన్ చేయడం అనేది జరిగిందనమాట. సో ఈ ట్రీటీలో ఇంపార్టెన్స్ అంటే ఈ ట్రీటీ సైన్ చేశారు, ఆ ట్రీటీలో ఉంటున్న ముఖ్యమైన అంశాలు ఏంటి అనేది మనం తెలుసుకుందాం అనమాట. సో ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ హైలైట్స్ అని తీసుకున్నాం. ఈ ట్రీటీ సైన్ చేశారు కాబట్టి ఆ ట్రీటీలో ఉండే హైలైట్స్ కొన్ని చూస్తాము. సో హైలైట్స్ విషయానికి వచ్చారు అంటే ఏంటంటే 2030 అంతా నేను సింపుల్ టర్మ్స్లో చెప్తాను. 2030 అంతా కూడా ఏంటంటే 30% ఆఫ్ సీస్ 30% ఆఫ్ సీస్ అనేది ప్రొటెక్టెడ్ ఏరియాస్గా అనౌన్స్ చేసేయాలి. అంటే మనము 30% ఉంటున్న సముద్ర భాగాలన్నింటినీ కూడా మనము యుఎన్ బయోడైవర్సిటీ కాన్ఫరెన్స్లో భాగంగా మనం ప్లెడ్జ్ చేసుకున్న దాని ప్రకారం ఏంటంటే వాటిని ప్రొటెక్టెడ్ ఏరియాస్గా మనము ఏర్పరచుకోవడంతో మాత్రమే కాకుండా మనము చాలా పెద్ద ఎత్తున మెరైన్ ప్రొటెక్టెడ్ ఏరియాస్గా అనేది రూపొందించాలి. మెరైన్ ప్రొటెక్టెడ్ ఏరియాస్ అంటే మనము ఇవన్నీ కూడా సంరక్షించుకునే విధంగా సో MPAs అంటారు. అంటే సముద్ర భాగంలో ఉంటున్న జీవరాశులను అంటే ఆ యొక్క వైల్డ్ లైఫ్ కానీ జెనెటిక్ రిసోర్సెస్ అంటే ఆ సముద్రంలో ఉంటున్న వైల్డ్ లైఫ్ కానీ అలాగే జెనెటిక్ రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో ఆ రిసోర్సెస్ అంతా కూడా మనము కాపాడుకుంటూ రావాలన్నమాట. సో దానికోసమే దీన్ని లాంచ్ చేస్తారు. తర్వాత ఇక్కడ మనము ఎన్విరాన్మెంట్ అసెస్మెంట్. సో ఇక్కడ హైలైట్స్ అంటే ఎన్విరాన్మెంట్ అసెస్మెంట్ అంటే ఎంత మాత్రం సముద్ర భాగాన్ని మనము డ్యామేజ్ చేస్తున్నాము, ఎంత మాత్రం ఇంపాక్ట్ చేస్తున్నాము అనే విషయాలను మనము తెలుసుకోవాలన్నమాట. ఆ అసెస్మెంట్స్ అంతా కూడా దీనికి పొటెన్షియల్ డ్యామేజ్ ఎంతవరకు మనము ఆ సముద్ర భాగాన్ని మనము ఇబ్బంది చేస్తున్నాము, దాన్ని డ్యామేజ్ చేస్తున్నాము అనేది మనకి తెలుస్తుంది. సో ఇలా తెలియడం వల్ల ఏంటంటే ఇక్కడ వాళ్ళు తీసుకొస్తుంది అంటే పొల్యూటర్ పే ప్రిన్సిపల్. సో ఇక్కడ తీసుకొస్తున్న ప్రిన్సిపల్ ఏంటి? పొల్యూటర్ పే ప్రిన్సిపల్ అంటే ఏంటి? ఎవరైతే దాన్ని పొల్యూట్ చేశారు, ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియా నుంచి వెళుతున్న ఒక నేవల్ వెసల్ అనేది హై సీస్లో పొల్యూషన్ చేసిందంటే దాన్ని క్లీన్ చేయడానికి కానీ ట్యాకిల్ చేయడానికి కానీ దాన్ని ఓవర్కమ్ చేయడానికి కానీ ఎవరి యొక్క బాధ్యత? మన దేశం యొక్క బాధ్యత అన్నమాట. అంటే ఏంటి ఇక్కడ పొల్యూటర్ ప్రిన్సిపల్ అంటే ఎవరు పొల్యూట్ చేస్తారో వాళ్ళే బాధ్యత తీసుకోవాలన్నమాట.
సో అలాంటి ఒక సిద్ధాంతాన్ని అనేది వాళ్ళు తీసుకొస్తున్నారు. తర్వాత ఏంటంటేనన్నా మనకి క్లైమేట్ చేంజ్ కానీ, ఓకేనా. సో ఈ మధ్యకాలంలో ఉంటున్న సమస్యలు ఏంటంటే క్లైమేట్ చేంజ్ ఒక అతిపెద్ద సమస్య, ఓషన్ అసిడిఫికేషన్ ఒక సమస్య, ఓకేనా. ఓషన్ అసిడిఫికేషన్ ఇలాంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో అలాంటి సమస్యలన్నింటినీ ఓవర్కమ్ చేయడానికి మనము కలగలిసి ప్రపంచ దేశాలంతా కూడా కలిసి కార్బన్ సైక్లింగ్ అన్నిటినీ కూడా జాగ్రత్తగా కంట్రోల్ చేసుకుంటూ మేనేజ్ చేసుకుంటూ మనం ప్రొటెక్ట్ చేసుకుంటూ ఉండాలి. చేసుకోకపోతే ఏమవుతుంది? ఈ సంవత్సరం ఎండల్లో మీరు మాడిపోయారు కదా, వచ్చే సంవత్సరాలకు అందరూ కూడా ఎండి మెత్తడ్లు అవుతారు. అంటే ఏంటి, మొత్తం అంతా గ్లోబల్ వార్మింగ్తో మాడి మసైపోతారన్నమాట. సో ఇది నిజమైన సత్యం. ఈరోజు మనం చూస్తున్నాం గ్లోబల్ వార్మింగ్ ఇంపాక్ట్స్ అంతా కూడా, అవునా కదా. ఈ సంవత్సరం జూన్ కానీ మే మంత్లో కానీ మనం ఎంత దారుణమైన వేడిని ఎక్స్పీరియన్స్ చేసాం మనందరికీ తెలుసు. దీనికి సంబంధితమైన ఇంకో ఆర్టికల్ కూడా వచ్చింది, దాని గురించి కూడా నేను చెప్తానన్నమాట. సో అందుకని ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా ఉంటున్న దేశాలంతా కూడా చూడండి, ఇది న్యూస్ కాదు నాన్న, చాలా క్రూషియల్. మన ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా బాధ్యత తీసుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయం, ఓకేనా. సో మనం చాలా విషయాల్లో సీరియస్ అయిపోతున్నాం. ఒక హీరో, ఒక సినిమా, ఒక సొసైటీలో జరుగుతున్న అనవసరమైన విషయాలు వాటికంతా రియాక్ట్ అవుతున్నాం. కానీ వాస్తవానికి మనం రియాక్ట్ అవ్వాల్సిందంతా కూడా ఈ క్లైమేట్ చేంజ్ వాటి గురించి నాన్న. ఎందుకంటే ఒకప్పుడు చెట్ల కింద హాయిగా పడుకొని నిద్రపోతున్న మనుషులంతా కూడా ఈరోజు ఇంట్లో ఫ్యాను, ఏసీ అన్నీ వేసుకొని తిప్పుకుంటున్నా కానీ బతకగలుగుతున్నామా? లేదు. ఎందుకంటే ఏంటి, వీ డ్యామేజ్డ్ అవర్ ఎన్విరాన్మెంట్, వీ స్పాయిల్డ్ అవర్ ఎన్విరాన్మెంట్. అంటే మనము ప్రయత్నించి మన ఎన్విరాన్మెంట్ని కాపాడుకోకపోతే అందరం కూడా మాడిపోతామన్నమాట. సో అంతకంటే ముందు, మాడిపోవడానికి ముందు కొంత ఇన్ఫర్మేషన్ వినేయండి. ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్ అనేది మీకోసం అందిస్తున్నాం. క్లాస్ 6 నుంచి కూడా 12th వరకు లైఫ్ టైం వ్యాలిడిటీ కలిగిన కోర్స్ అనేది మీకోసం అందిస్తున్నాం. ఫ్లాట్ 5,000 రూపీస్ అనేది మీకోసం డిస్కౌంట్తో 10,000 రూపాయలకే మీకు ఏంటంటేనా ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్ అనేది మీకోసం అందిస్తున్నాం. ఎవరైతే ఇంట్రెస్ట్ అయి ఉన్నారో సో వారు ఈ కోర్స్ తీసుకొని ప్రిపరేషన్ అనేది కొనసాగించవచ్చు అన్నమాట. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ తీసుకున్నానంటే ఇది యూనిఫామ్ సివిల్ కోడ్ సంబంధితమైన కరెంట్ అఫైర్స్ అన్న. ఏం లేదన్న, సో యాక్చువల్గా యూనిఫామ్ సివిల్ కోడ్ పార్ట్ ఆఫ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ రాజ్నాథ్ సింగ్ గారు చెప్పారనమాట. సో ఇది మన డిఫెన్స్ మినిస్టర్ చెప్పారు కాబట్టి మనం దీన్ని కన్సిడర్ చేసుకోవాలి. సో ఏంటి యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది మనకి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీస్లో ఒక భాగంగా ఏంటంటే అన్న, సో ఒక గవర్నమెంట్ యొక్క బాధ్యతగా అనేది తీసుకురావాలని నేను చెప్తున్నాను, ఓకేనా. సో ఇది సో అలాగే ఏంటంటేనన్నా ఇక్కడ మనం చూస్తున్నామంటే గోవాలో మనకి యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది ప్రస్తుతానికి అప్లైలో ఉంది మన ఇండియాలో. తర్వాత ఇక్కడ చూసుకున్నానంటే ముస్లిం బాడీస్ ఏం చెప్పాయంటే యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది మన కాన్స్టిట్యూషన్ స్పిరిట్కి విరుద్ధము అనేది చెప్పారు. అంటే ముస్లిం బాడీస్ అంతా కూడా దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు. సో ఇవన్నీ జరుగుతున్నాయంటే ముందు మనకి యూనిఫామ్ సివిల్ కోడ్ అంటే ఏంటో తెలియదు. ఇది పాలిటీ గవర్నెన్స్ సంబంధితమైన ఆర్టికల్. సో మీకు జిఎస్ పేపర్ 2లో చాలా క్రూషియల్ ఆర్టికల్ ఇది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి ఇక్కడ యూనిఫామ్ సివిల్ కోడ్ అంటే ఏంటి. సో యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది న్యూస్లో ఎందుకు ఉంది, యూసీసీ అని రాస్తాను. సో మీకు అర్థమవుతుంది అనుకుంటే, ఎందుకంటే ఇక్కడే ఫుల్ ఫామ్ ఉంది కాబట్టి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక విషయం క్లియర్గా తెలుసుకుందాం. సో రీసెంట్గా ఏంటంటేనన్నా సో 22nd లా కమిషన్ అనేది ఇండియాలో ఒక రికమెండేషన్ వచ్చింది. సో అందుకే ఇది న్యూస్లో ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికంటే ముందు ఎందుకు న్యూస్లో ఉందో తెలుసుకుందాం. వై ఇన్ న్యూస్, ఓకేనా. వై అసలు న్యూస్లో ఎందుకు ఉందంటేనన్నా 22nd లా కమిషన్ ఏంటది, 22nd లా కమిషన్ అనేది ఫామ్ అయింది, ఓకేనా. 22nd లా కమిషన్ అనేది ఫామ్ అయింది. 22nd లా కమిషన్ ఆఫ్ ఇండియా అనేది ఏమడిగారు అంటే యాక్చువల్గా ఏంటంటే రిలీజియస్ ఆర్గనైజేషన్, మతపూరితమైన ఆర్గనైజేషన్ ఏవైతే ఉన్నాయో, రిలీజియస్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క సజెషన్స్ అనేది అడిగారు, ఓకేనా. సో అంటే ఏంటంటే ఒక పబ్లిక్ ఇష్యూ అనేది అడిగారు. అంటే ఏంటి, వారి యొక్క ఒపీనియన్ దేని గురించి, యూనిఫామ్ సివిల్ కోడ్ గురించి మీరు ఏమనుకుంటున్నారు, మనం ఇంప్లిమెంట్ చేయొచ్చా అనేది వాళ్ళు అడిగారు అనమాట. సో ఇప్పుడు మనకి ఏంటంటే లా కమిషన్ అంటే ఏంటో మీరు తెలుసుకోవాలి. లా కమిషన్ అనేది ఒక నాన్ స్టాట్యుటరీ బాడీ. నాన్ స్టాట్యుటరీ బాడీ అంటే ఏంటంటే మనకి పార్లమెంట్లో లాతో ఫామ్ అయినవి కాదు, పార్లమెంట్లో చట్టం ద్వారా ఫామ్ అయినవి కాదు. అందుకని దీన్ని ఏమంటే నాన్ స్టాట్యుటరీ బాడీ అంటాము. సో ఈ బాడీ అనేది ఎవరి ద్వారా ఫామ్ అయిందంటే గవర్నమెంట్ ద్వారా, మన యూనియన్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఎవరైతే ఉన్నాయో వాటి ద్వారా ఫామ్ అయ్యే ఒక ఆర్గనైజేషన్ లాంటిది, ఓకేనా. సో ఈ కమిషన్ రికమెండేషన్ అడిగినప్పుడు వారు అడిగారు కాబట్టి ఈ ముస్లిం బాడీస్ అంతా కూడా రెస్పాండ్ అయ్యాయి. ఏమని, సో చూడండి లా బోర్డ్కి, ఓకేనా, ఆ లా కమిషన్కి ఏం చెప్పారంటే లేదు, యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది మన కాన్స్టిట్యూషన్కి విరుద్ధం అనేది చెప్తున్నారు. సో ఇప్పుడు ఏంటంటే మనకి డౌట్ ఏంటంటే అసలు యూనిఫామ్ సివిల్ కోడ్ అంటే ఏంటి. యూనిఫామ్ సివిల్ కోడ్ అంటే మీరు కాలేజీకి వెళ్తున్నారు, స్కూల్కి వెళ్తున్నారంటే సో అందరికీ కూడా ఒకే యూనిఫామ్ ఇస్తే ఎలా ఉంటుంది. అదేవిధంగా ఏంటంటేనా మన ఇండియాలో పలు మతాలు, రిలీజియస్ కమ్యూనిటీస్ చాలా ఉన్నాయి. అంటే ఇండియాలో ఏంటంటేనా సో పలు రిలీజియస్ కమ్యూనిటీస్ అన్ని డిఫరెంట్ రిలీజియన్స్ అనేది ఉన్నాయి. సో అలాంటప్పుడు ఏంటంటే వన్ లా, యూనిఫామ్ సివిల్ కోడ్ అంటే వన్ లా
ఫార్ ఓకేనా, వన్ లా ఫర్ ఆల్ రిలీజియన్స్ ఓకేనా, వన్ లా ఫర్ ఆల్ రిలీజియస్ ఓకేనా, ఆల్ రిలీజియస్ కమ్యూనిటీస్. సో ముఖ్యంగా ఏంటంటే ఏ విషయంలో సార్ అన్ని విషయంలోనా అంటే లేదు, అంటే రిలీజియస్ వర్షిప్ ఇవన్నీ కాదు, ఎందుకంటే అవన్నీ కూడా మన ఫండమెంటల్ రైట్లో వస్తారు. ముఖ్యంగా దేంట్లో అంటే పర్సనల్ మ్యాటర్స్ ఓకేనా, పర్సనల్ మ్యాటర్స్ అంటే ఈ మధ్య కాలంలో ఏంటంటే మనకు ఒక రిలీజియన్ అంటర్లో కొన్ని పర్సనల్ మ్యాటర్స్ ఉంటాయి. ఈ మధ్య కాదు ఎప్పటి నుంచో ఏంటంటే ముఖ్యంగా మ్యారేజ్ ఓకేనా, మ్యారేజ్ అనేది, తర్వాత డైవర్స్ కానీ ఓకేనా, మ్యారేజ్ డైవర్స్, తర్వాత ఇన్హెరిటెన్స్ ఓకేనా, ఇన్హెరిటెన్స్ కానీ, తర్వాత ఏంటంటే అడాప్షన్ ఓకేనా, అడాప్షన్స్. సో ఇవన్నీ కూడా ఏంటంటే రిలీజియన్తో ముడిపడి ఉంటున్న పర్సనల్ మ్యాటర్స్ అన్నమాట. ఇలాంటి వాటిలో ఏంటంటే ముస్లిమ్స్కి ఒక చట్టం ఉంటుంది, హిందూస్కి ఒక చట్టం ఉంటుంది, అలాగే క్రిస్టియానిటీ వాళ్ళకు ఒక చట్టం ఉంటుంది. అంటే ఏంటంటే ఇవన్నీ కూడా రిలీజియన్ బట్టి వాళ్ళ వాళ్ళ నమ్మకాలు, వాళ్ళ వాళ్ళ ఫాలోయింగ్ అన్నీ కూడా ఉంటుంది. కాకపోతే ఏంటంటేనన్నా సో వాళ్ళకంటూ పర్సనల్ లాస్ అనేది ఉంటుంది. సో అంటే యూనిఫామ్ సివిల్ కోడ్ లేకుండా ఏంటంటే వీళ్ళందరికీ కూడా ప్రజెంట్ సిచ్యువేషన్ తీసుకుంటే పర్సనల్ లాస్ ఓకేనా, ఇండియన్ పర్సనల్ లా ఓకేనా, దాన్ని ఏమంటాం మనం ఇండియన్ పర్సనల్ లాస్. అంటే హిందువుల్లో ఉంటున్న మ్యారేజ్ అనేది ఒకలా ఉంటుంది, ఇస్లామిక్లో మ్యారేజ్ లా అనేది ఒకలా ఉంటుంది. రెండు కూడా ఒకేలా ఉంటుందంటే లేదు. అంటే ఇండియన్ పర్సనల్ లా ప్రకారం ఏంటంటేనన్నా ప్రతి ఒక్కరికి కూడా ఓకేనా, సో ప్రతి ఒక్కరికి కూడా సపరేట్ లాస్ ఉన్నాయి. ఏమున్నాయి? సపరేట్ లాస్ ఉన్నాయి, తర్వాత సపరేట్ కస్టమ్స్ అనేది ఉన్నాయి. వాళ్ళకంటూ వారు ఫాలో అవుతున్న కొన్ని నమ్మకాలు అన్నీ కూడా ఉన్నాయి. ఇది ఎవరెవరికి? హిందూస్కి సపరేటు, సిక్కి సపరేటు, అవునా కదా, అంతే కదా, జైన్కి సపరేటు, ఇస్లాంకి సపరేటు, ఎక్సెట్రా 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 ఎక్సెట్రా. అంటే వేరే వేరే మతాలకు వేరే వేరే నమ్మకాలు అనేది వారికి తదితరంగా అనేది వస్తూనే ఉంది, వాళ్ళు ఫాలో అవుతూ ఉన్నారు ఓకేనా. సో ఒకే లా అనేది అందరికి అప్లై అవ్వడం అనేది కాదు అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నారు అంటే, ఇంకా మన ఇండియాలో తీసుకున్నారంటే రిలీజియన్ పక్కన పెట్టండి, మనం తెలుసుకోవాల్సిన ఇంకొక ముఖ్యమైన విషయం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటేనన్నా ఒక్క నార్త్ ఈస్ట్ తీసుకున్నాం అనుకోండి. సో చూడండి, నార్త్ ఈస్ట్ ఇది మతం మాత్రమే కాదు, హిందూ ముస్లిం ఇవి మాత్రమే కాదు, ఇంకా మల్టిపుల్ థింగ్స్ని మనకి ఇక్కడ ప్రశ్నల్లోకి తెస్తుంది. ఏంటంటేనన్నా నార్త్ ఈస్ట్లో తీసుకున్నా అంటే 200 ట్రైబ్లు పైగా ఉన్నారు, అంటే 200కు పైగా ట్రైబ్స్ అనేది ఉన్నారు, అంటే కొండవాసులు వీళ్ళంతా ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఓన్ కస్టమరీ లా, వాళ్ళకంతా కూడా వాళ్ళకంటూ ఓన్ కస్టమరీ లాస్ అనేది ఉన్నాయి ఓకేనా. అంటే వారు ఫాలో అవుతున్న వారికంటూ కొన్ని లాస్ అనేది ఉన్నాయన్నమాట. సో అంటే ఇప్పుడు యూనిఫామ్ సివిల్ లాలో వాళ్ళను కూడా తెచ్చేస్తే కరెక్ట్ కాదు కదా, ఇక్కడే కదా సమస్య మొదలవుతుంది. సో అలాగే కాన్స్టిట్యూషనల్గానే నాగాల్యాండ్, మేఘాలయ, మిజోరం ఇలాంటి ప్రాంతాలన్నింటికీ కూడా మన కాన్స్టిట్యూషనే సంరక్షణ అనేది అందిస్తూ ఉంది ఓకేనా. సో ఇవన్నీ మనం తీసుకున్నాము అంటే మనకేమర్థం అవుతుందంటే ఏంటంటేనన్నా యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది ఒక ప్రశ్నార్థకమైన విషయంగా అనేది మనం చూస్తున్నాం. ఇది సమస్యగానే పోతూ ఉంటుంది అన్న, ఇది తీరడం అనేది అంత ఈజీ పని కాదు. సో అందువల్ల ఎప్పటి నుంచో ఇది ఎప్పుడు కరెంట్ అఫైర్స్ ఎప్పుడు ఎలిమెంట్. సరే, దీన్ని పక్కన పెట్టామంటే ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సిన విషయం అంటే ఇండియాలో యూనిఫామ్ సివిల్ కోడ్ ఉందా అంటే ఉంది. ఎక్కడుంది? గోవా. సో గోవా స్టేట్లో మాత్రమే ఏంటంటేనన్నా ఫర్ ఎగ్జాంపుల్ ఓకేనా, ఆల్ రిలీజియన్స్ అన్ని మతాలకు చెందిన వారికి, సో ఆల్ రిలీజియన్స్కి కూడా ఏంటంటేనన్నా సో మ్యారేజ్ చట్టాలు ఓకేనా, మ్యారేజ్కి సంబంధితమైన, అలాగే ఏంటంటే మ్యారేజ్ కానీ డైవర్స్ కానీ ఓకేనా, డైవర్స్ కానీ ఓకేనా, మ్యారేజ్ డైవర్స్, తర్వాత అడాప్షన్స్, వీటి పరంగా ఏంటంటే ఒక కామన్ చట్టం అనేది అన్ని మతాలకు ఏంటంటే కామన్ చట్టం అనేది తీసుకొచ్చారనమాట. అంటే ఇండియాలో యూనిఫామ్ సివిల్ కోడ్ ఉంటున్న స్టేట్ ఏదైనా ఉందంటే మీ బెస్ట్ ఆన్సర్ గోవా అనమాట. హ్యాపీ, సాటిస్ఫైడ్. తర్వాత ఇప్పుడు కాన్స్టిట్యూషన్. సో మన కాన్స్టిట్యూషన్లో యూనిఫామ్ సివిల్ కోడ్ గురించి ఏం చెప్తున్నారు? కాన్స్టిట్యూషన్ని మనం స్టడీ చేస్తున్నామంటే మనకి యూనిఫామ్ సివిల్ కోడ్ గురించి ఏంటంటే డిపిఎస్పి, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో ఆర్టికల్ 44లో గుర్తుపెట్టుకోండి, ఆర్టికల్ 44. ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోవడానికి ఒక హింట్ చెప్తాను. యూనిఫామ్ సివిల్ కోడ్ అంటే ఏంటి? అన్నీ సమానంగా తీసుకురావడం, ఇతర మతాలన్నింటినీ కూడా మనం సమానమైన ఒక చట్టాన్ని తీసుకురావడం కాబట్టి. సో ఇక్కడ ఏంటి 4 and 4 రెండు సమానంగా ఉన్నాయా లేదా, 4 and 4 ఈక్వల్గా ఉన్నాయా లేదా, అందువల్లనే అలా గుర్తుపెట్టుకోండి. దట్ ఈస్ బెటర్ ఫర్ యువర్ లెర్నింగ్. అంటే ఏంటి 4 అంటే రెండు సమానంగా ఉన్నాయి. యూనిఫామ్ అంటే 4 and 4 ఆర్ యూనిఫామ్. సో అంటే ఏంటి యూనిఫామ్ సివిల్ కోడ్ ఎలా గుర్తుపెట్టుకోండి అంటే ఆర్టికల్ 44 ఆఫ్ ది డిపిఎస్పి. సో చూడండి, మనం అన్ని ఆర్టికల్స్ గుర్తుపెట్టుకోవడం అనేది అసాధ్యమైన పని. కొన్ని ఆర్టికల్స్ మనం నిమోనిక్స్, హింట్స్ ఇలా గుర్తుపెట్టుకుంటే బెటర్గా ఉంటుంది. అందులో ఈ ఆర్టికల్ బెటర్ అనేది మనకు అర్థమవుతుంది. సో అలాగే ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ తేవడానికి మనకి ఇంతవరకు ప్రయత్నాలు ఏమన్నా జరిగాయా?
ఇంతకుముందు ఏమన్నా మనకి ఇష్యూస్ వచ్చాయా లేదా అనేది మనం తీసుకుంటున్నామంటే ఇలాంటి ప్రయత్నాలు అనేది ముందు నుంచే చాలా వరకు జరిగాయి నాన్న. అంటే మన ఇండియా వైడ్ యూనిఫామ్ సివిల్ కోడ్ తీసుకురావాలి అనే దానికోసం కొన్ని జడ్జిమెంట్స్ కానీ కొన్ని ఏంటంటే నాన్న మార్పులు అనేది తీసుకొస్తూ ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే కొన్ని కేసెస్ చెప్తాను, అంటే ఇన్సిడెంట్స్, అంటే కొన్ని ఇన్సిడెంట్స్ అంటే ఇన్సిడెంట్స్ ఆఫ్ యూనిఫామ్ సివిల్ కోడ్. ఓకేనా, ఇన్సిడెంట్స్ ఆఫ్ యూనిఫామ్ సివిల్ కోడ్. యూనిఫామ్ సివిల్ కోడ్ తేవడం కోసం మన ఇండియాలో జరిగిన కొన్ని ప్రయత్నాలు అనేది చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే 1986లో, ఓకేనా, 1986లో సుప్రీంకోర్టు జడ్జిమెంట్. ఓకేనా, సుప్రీంకోర్టులో ఏంటంటే షా బనో జడ్జిమెంట్. ఏంటది? షా బనో జడ్జిమెంట్. ఓకేనా, సో షా బనో జడ్జిమెంట్ అనేది దేని గురించి చెప్తుందంటే షా బనో జడ్జిమెంట్ అనేది యూనిఫామ్ సివిల్ కోడ్ గురించి చెప్తుందన్నమాట. సో ఇది ఒక విషయం. అలాగే ఏంటంటే నాన్న ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఈ మధ్య కాలంలో ఏంటంటే నాన్న హిందూ సక్సెషన్ చట్టాలను, క్రిస్టియన్ డైవర్స్ రైట్స్ని, ఇవన్నీ కూడా ఏంటంటే కాలంతో పాటు ఎవాల్వ్ అవుతూ ఏంటంటే నాన్న వాటి యొక్క ప్రాముఖ్యత అనేది తీసుకొస్తాం. అలాగే ఏంటంటే నాన్న సో ఇంతకు ముందు కూడా ఓకేనా ఫ్యామిలీ లాస్ ఇవన్నీ మాడిఫై చేయాలి అనే దానికోసం 21st లా కమిషన్, ఓకేనా, 21st లా కమిషన్ రికమెండేషన్స్ కూడా ఏంటంటే యూనిఫామ్ సివిల్ కోడ్ని మన ఇండియాలో తేవాలని 21st లా కమిషన్ ప్రకారం 2018లో ఏంటంటే యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది తీసుకురావాలనేది వాళ్ళు చెప్పారనమాట. ఓకేనా, సో ఏంటంటే ఫ్యామిలీ చట్టాల్లో వీటిలో మార్పులు తీసుకురావాలనే దానికోసం వారు తీసుకొచ్చారు. సరే, ఇప్పుడు మనకి ఏంటంటే అసలు యూనిఫామ్ సివిల్ కోడ్ ఎందుకు రావాలి, అసలు అవసరం ఏముంది ఏంటంటేనన్నా మనకి ఇండియా అనేది ఒక నేషన్. సో అంటే నేషనల్ యూనిటీ, ఇండియాలో అందరికీ ఒక్కొక్క చట్టం ఉంటే కరెక్ట్ కాదు, అందరికీ కామన్గా ఒక చట్టం ఉంటే బాగుంటుంది, నేషనల్ హుడ్ని తీసుకురావచ్చు అనేదానికంటే రిలీజియన్ పరంగా పర్సనల్ లాతో మనం విడిపోయి ఉండడం కన్నా కానీ మనకి ఇండియా కంటూ ఏంటంటేనన్నా ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక ఇండివిజువల్ ఓకేనా ఒక చట్టం అనేది ఉంటే బాగుంటుంది, నేషనల్ యూనిటీని ఇండికేట్ చేస్తుంది అనేది మనకి అర్థమవుతుంది. అలాగే ఏంటంటేనన్నా కన్వర్షన్స్, ఈ మధ్యకాలంలో ఏంటంటేనన్నా సో కొంతమంది హిందూ నుంచి ఇస్లాంగా, అలా ఈ ఇస్లాం నుంచి హిందువులుగా ఇలా కన్వర్షన్స్ అనేది తీసుకొస్తున్నారు. సో ఇలా తీసుకొస్తున్నప్పుడు ఏంటంటేనన్నా వాళ్ళు ముస్లిం పర్సనల్ లాలో గవర్నెన్స్ అవ్వాలా లేదంటే హిందూ పర్సనల్ లాలో గవర్నెన్స్ అవ్వాలా అనేది ఒక పెద్ద సమస్యగా అనేది మారిపోతూ వస్తుంది. సో కన్వర్షన్ సంబంధితమైన ఒక న్యాయబద్ధమైన నిర్ణయం తీసుకోలేకుండా అక్కడ ప్రాబ్లమ్స్ అనేది వస్తుంది. తర్వాత తీసుకున్నట్టే రిలీజియస్ చట్టాలన్నీ కూడా మహిళలను చాలా వరకు తక్కువగానే చూస్తున్నాయి. అంటే హిందూ కానీ ముస్లిం లాస్ పర్సనల్ లాస్ తీసుకున్నట్టే జెండర్ జస్టిస్ ఇవ్వలేకపోతున్నాయి. అవునా కదా, జెండర్ జస్టిస్ అనేది ఇవ్వలేకపోతున్నాయి. అంటే ఆ పర్సనల్ లాస్లో కొన్ని ఏంటంటే మహిళలను ఒక ప్రముఖమైన స్థాయిలో పెట్టేలా ఏవీ లేవు. కాబట్టి సో మనం ఎప్పుడైతే జెండర్ జస్టిస్ ఇవ్వాలనుకుంటున్నామో అప్పుడు మనకి యూనిఫామ్ సివిల్ కోడ్ యొక్క ప్రాముఖ్యత అనేది వస్తుందన్నమాట. తర్వాత తీసుకొస్తున్నారు అంటే చాలా వరకు ఈ పర్సనల్ లాస్ అన్నీ కూడా ఏంటంటేనన్నా మనకి ఒక్క రకంగా తీసుకున్నారంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది రిలీజియస్ యాక్టివిటీతో సంబంధం లేదు. అంటే ఏంటి, ఒక పెళ్ళి కానీ ఒక ఇన్హెరిటెన్స్ కానీ డైవర్స్ కానీ ఇవి ఏంటంటే మతంతో సంబంధితమైనది కాదు. ఓకేనా, నాట్ ఆఫ్ రిలీజియస్ యాక్టివిటీ అంటే ఇది మతపూరితమైన యాక్టివిటీ కాదు. మతంలో ఉంటున్న కొన్ని కస్టమ్స్ మనం ఫాలో అవుతున్నామే కానీ ఇది మతానికి సంబంధించింది కాదు, ఒక పర్సన్కి పర్సనల్గా సంబంధించింది. అంటే ఇవన్నీ కూడా రైట్ టు లైఫ్, లిబర్టీ వాటిట్లో వస్తుంది, ఈక్వాలిటీ వాటిట్లో వస్తుంది. ఇట్ ఈస్ నాట్ అండర్ ఓకేనా నాట్ అండర్ ఆర్టికల్ 25. ఆర్టికల్ 25 అనేది రిలీజియస్ రైట్ నన్న, అంటే మతపూరితమైన హక్కులను ఇస్తుంది. సో మతాన్ని ప్రొటెక్ట్ చేసిన హక్కులు వస్తుంది దానికోసం. సో అలాగే ఏంటంటేనన్నా మనకి డిపిఎస్పిలో ఇచ్చారు అంటే ఏంటి, మన యొక్క కాన్స్టిట్యూషనల్ అథారిటీస్ ఓకేనా కాన్స్టిట్యూషన్ని తయారు చేసిన దిగ్గజాలు ఎవరైతే ఉన్నారో, గొప్పవారు ఎవరైతే ఉన్నారో, కాన్స్టిట్యూషనల్ అథారిటీస్ ఎవరైతే ఉన్నారో వారి యొక్క కళ, అవునా కదా, వాళ్ళ యొక్క డ్రీమ్ ఏంటి, వాళ్ళ యొక్క విషన్ ఏంటి, వాళ్ళ యొక్క డ్రీమ్ ఏంటి, వాళ్ళ యొక్క విషన్ ఏంటి, ఎలాగైనా మనం ఇండియాలో యూనిఫామ్ సివిల్ కోడ్ తీసుకురావాలి, అందుకనే కదా డిపిఎస్పిలో ఉంచారు. సో అవి మనకుంటున్న ముఖ్యమైన విషయాలన్నమాట. సో ఇలా మనం తీసుకుంటున్నాము అంటే యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది చాలా వరకు ప్రాముఖ్యత ఉంది. కాబట్టి వాటిని ఎలాగైనా సాధించడానికి అనేది మనం ఎఫర్ట్స్ అనేది వేస్తూ ఉన్నారు అనమాట. సో దిస్ ఈస్ ఓవరాల్ అబౌట్ యూనిఫామ్ సివిల్ కోడ్. సో నెక్స్ట్ ఆర్టికల్ చూద్దామన్నా. సో ఇది వన్ ఆఫ్ ద క్రిటికల్ ఆర్టికల్ అన్న, ఇది సైన్స్ అండ్ టెక్నాలజీలో చాలా క్రిటికల్ ఆర్టికల్. కొద్దిగా ఏంటంటే మనకు అర్థం అవడం కొద్దిగా కఠినంగా ఉంటుంది. మీరు సైన్స్ అండ్ టెక్నాలజీ క్లాసెస్ విన్నారంటే అక్కడ ఈ సబ్జెక్ట్ అర్థం అవడానికి అనేది ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. కానీ నేను మీకు సింపుల్గానే ఈజీగా అనేది మీకు అర్థమయ్యే విధంగా ఒక సింపుల్ టర్మ్స్లో మీకు చెప్తాను, ఓకేనా. సో అంటే ఐఎమ్ నాట్ గెటింగ్ ఇంటూ మోర్ డీటెయిల్, ఎందుకంటే ఇది ఒక క్లాస్ పడుతుంది. క్వాంటమ్ ఫిజిక్స్, క్వాంటమ్ టాపిక్స్ గురించి చెప్పడానికి మీకు ఒక సెషన్ మొత్తం కూడా మీకు పడుతుంది. సో అంత మనకు లేదు, ఒక 10 minutesలో మనకు చెప్పాలి. కాబట్టి ఒక సింపుల్ టర్మ్స్లో మీకు చెప్తాను. సో ఇక్కడ ఏంటంటేనన్నా ఈ ఆర్టికల్ మొత్తం కూడా డిస్కస్ చేస్తున్నానంటే మీకు క్వాంటమ్ కంప్యూటర్స్ గురించి, దేని గురించి డిస్కస్ చేస్తుందో చూద్దాం, ఓకేనా.
క్వాంటమ్ కంప్యూటింగ్. సో క్వాంటమ్ కంప్యూటింగ్ గురించి, లేదంటే క్వాంటమ్ కంప్యూటర్స్ గురించి, అలాగే క్యూబిట్స్ గురించి, ఓకేనా, క్యూబిట్స్ గురించి, తర్వాత ఫోటాన్స్ గురించి, ఓకేనా, ఫోటాన్స్ గురించి, తర్వాత ఫోనాన్స్ గురించి, ఓకేనా. సో ఫోనాన్స్ గురించి ఈ 4 విషయాల గురించి ఇది డిస్కస్ చేస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నాన్న క్వాంటమ్ కంప్యూటింగ్ అంటే ఏంటి, నేను అన్నీ కూడా మీకు సింపుల్ టర్మ్లో చెప్తాను. ఐఎమ్ నాట్ గెటింగ్ ఇన్ టు ద మచ్ మోర్ డీటెయిల్. సింపుల్ టర్మ్స్ అంటే క్వాంటమ్ ఫిజిక్స్ అంటే ఏంటి, క్వాంటమ్ ఫిజిక్స్ అయినా క్వాంటమ్ కంప్యూటింగ్ అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఏంటేనన్నా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టర్మ్స్కి మీకు సింపుల్ టర్మ్స్లో మనం చెప్తాం, ఓకేనా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వాంటమ్, ఓకేనా, క్వాంటమ్ కంప్యూటర్స్, ఓకేనా. క్వాంటమ్ కంప్యూటర్స్ అయినా కానీ క్వాంటమ్ కంప్యూటింగ్ అన్నా కానీ మనకి ఏంటంటేనన్నా ఈ మధ్యకాలంలో ఫాస్టెస్ట్ ఎమర్జింగ్ టెక్నాలజీ అంటాం, ఓకేనా. ఫాస్టెస్ట్ ఎమర్జింగ్ టెక్నాలజీ, ఇంకా ఇది పూర్తి స్థాయిలో డెవలప్ కాల, థియరీలో ఉన్నాయి, కొంత మాత్రం ఇంప్లిమెంట్ చేస్తున్నారు, దాని యొక్క పొటెన్షియాలిటీ టెస్ట్ చేస్తున్నారు, ఇంకా అవుట్కమ్ రాలేదు. సో ఈ క్వాంటమ్ కంప్యూటర్స్ అంతా కూడా లా ఆఫ్ క్వాంటమ్ ఫిజిక్స్, ఓకేనా, లా ఆఫ్ క్వాంటమ్ ఫిజిక్స్ని అనుసరించి రన్ అవుతుందన్నమాట. సో ఈ క్వాంటమ్ ఫిజిక్స్ అంటే ఏంటి అనేది మళ్ళీ మనకి డౌట్ వస్తుంది. క్వాంటమ్ ఫిజిక్స్ అంటే ఏంటంటేనన్నా మనకి ఏంటంటే బేసిక్ లెవెల్, ఓకేనా. బేసిక్ లెవెల్ అంటే స్మాలర్ లెవెల్, అంటే సబ్ అటామిక్ లెవెల్ అంటాం. ఏమంటాం మనం, సబ్ అటామిక్ లెవెల్లో, ఓకేనా, సబ్ అటామిక్ లెవెల్లో మనము ఇన్ఫర్మేషన్ని స్టోర్ చేయడం. సో ఇక్కడ క్వాంటమ్ కంప్యూటింగ్ కానీ క్వాంటమ్ ఫిజిక్స్లో ఏం చేస్తుందంటేనన్నా, ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటేనన్నా, సో చూడండి ఈ యొక్క ప్లాట్ఫామ్ ద్వారా ఏంటంటే క్వాంటమ్ మెకానిక్స్ మనం ఏం ఉపయోగిస్తాం, క్వాంటమ్ మెకానిక్స్ ఉపయోగిస్తాం. క్వాంటమ్ మెకానిక్స్ అంటే ఒక సబ్ అటామిక్ లెవెల్లో, ఎలక్ట్రాన్ లెవెల్లో, అలా సబ్ అటామిక్ లెవెల్లో ఏంటంటే మనం ఏంటంటే ఇన్ఫర్మేషన్ని స్టోర్ చేయడం కానీ ప్లస్ ఇన్ఫర్మేషన్ని కంప్యూటేషన్ చేయడం కానీ పర్ఫామ్ చేయడం కానీ చేస్తాం. సో సబ్ అటామిక్ లెవెల్లో మనం కంప్యూటేషన్స్ ఇవన్నీ చేయడం వల్ల ఉపయోగం ఏంటంటేనన్నా దే ఆర్ ఫాస్టర్ దెన్, ఓకేనా, ఫాస్టర్ దెన్ కన్వెన్షనల్ మెథడ్స్. అంటే కన్వెన్షనల్ కంప్యూటర్స్ అంటే ప్రస్తుతం మనం ఉపయోగిస్తున్న కంప్యూటర్స్ ఏవైతే ఉన్నాయో, కన్వెన్షనల్ కంప్యూటర్స్ ఏవైతే ఉన్నాయో వాటి కంటే కూడా అత్యంత వేగంగా, అంటే ఇప్పుడు మనం సూపర్ కంప్యూటర్స్ చూస్తున్నాం, సూపర్ కంప్యూటర్స్ కంటే కూడా చాలా చాలా వేగంగా ఒక పనిని చేయగలిగిందంటే ఒక పెద్ద సూపర్ కంప్యూటర్. మనం ఇప్పుడు చూడండి ఎంత పెద్ద సూపర్ కంప్యూటర్ ఉపయోగిస్తున్నాం. ఒక సూపర్ కంప్యూటర్ అనేది మనం ఏంటి, ఒక హ్యూజ్ రూమ్ పట్టేలాగా, ఒక పెద్ద హాల్ పట్టేలాగా సూపర్ కంప్యూటర్ వాడుతున్నాం అన్నమాట. ఇప్పుడు అంత పెద్ద సూపర్ కంప్యూటర్ చిన్న ల్యాప్టాప్ సైజుకి వస్తే ఎలా ఉంటుందో ఆలోచించండి. అంటే రానున్న కాలంలో టెక్నాలజీ అనేది ఎంత అడ్వాన్స్డ్ అవుతుంది. ఒక మెటీరియాలజికల్ ఆఫీస్ కండక్ట్ చేసి ఒక పెద్ద సూపర్ కంప్యూటర్ అనేది చిన్న వాటిలో మనం రిప్లేస్ చేయగలం అన్నమాట. అంటే ఇక నుంచి చూడండి మనకి ఇంకా 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 టెక్నాలజీ అనేది అడ్వాన్స్ అవ్వడానికి ఛాన్సెస్ అనేది ఉంటున్నాయన్నమాట. అలాంటి క్యాల్కులేషన్ చేయగలిగిందే ఈ క్వాంటమ్ కంప్యూటర్స్, క్వాంటమ్ కంప్యూటింగ్, క్వాంటమ్ ఫిజిక్స్ అనమాట. అంటే ఏంటి, ఇవి సబ్ అటామిక్ లెవెల్లో, అంటే ఎలక్ట్రాన్ లెవెల్లో, అంటే ఎలక్ట్రాన్ లెవెల్లో ఏంటంటేనన్నా ఇన్ఫర్మేషన్ని స్టోర్ చేసుకోవడం, ఇన్ఫర్మేషన్ని షేర్ చేసుకోవడం, సో ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు. సో ఇలా చేయడానికి ఏంటంటేనన్నా ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటేనన్నా వాటికి బేసిక్ లెవెల్లో, సో ఇప్పుడు ఏంటంటే ఇన్ఫర్మేషన్ స్టోర్ చేయడం కానీ ఇవన్నీ కూడా క్వాంటమ్ ఫిజిక్స్లో బేసిక్ లెవెల్లో వారు కంప్యూటింగ్ చేయాలి, అంటే బేసిక్ యూనిట్స్లో తీసుకోవాలి. అలా వారు తీసుకుంటున్న, ఓకేనా, ఈ యొక్క క్వాంటమ్ కంప్యూటింగ్ వాళ్ళు తీసుకుంటున్న ఒక బేసిక్ యూనిట్స్ ఏంటంటే, ఓకేనా, దే యూస్ యూనిట్స్ ఆఫ్, ఓకేనా, యూనిట్స్ ఆఫ్ క్యూబిట్స్ అంటే ఏంటి, వాళ్ళు స్టోర్ చేసుకోవడానికి బేసిక్ లెవెల్లో తీసుకుంటున్న వాటినే క్యూబిట్స్. ఈ క్యూబిట్స్లో ఏముంటుందంటే ఫోటాన్స్ని క్యూబిట్స్గా ఉపయోగించుకోవచ్చు, లేదంటే ఎలక్ట్రాన్స్ని ఉపయోగించుకోవచ్చు, లేదంటే ఫోనాన్స్ని కూడా ఉపయోగించుకోవచ్చు. అంటే బేసిక్ లెవెల్ యూనిట్లో వీటిని ఉపయోగించుకోవచ్చు. సరే, ఇప్పుడు మనకేం డౌట్ వస్తుందంటే, సార్ ఏదైతే అది అయ్యింది సార్, ఇందులో ఏదైనా ఉపయోగించుకోవచ్చు కదా సార్, మరి వాటితో వచ్చిన సమస్య ఏంటి? ఎప్పుడైతే మనం సబ్ అటామిక్ లెవెల్లో ఇవన్నీ ఉపయోగించుకున్నామో వాటికంటూ కొన్ని సమస్యలు అనేది ఉంటాయి నాన్న. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటేనన్నా ఇప్పుడు ఫోటాన్ అంటే ఏంటో మనం తెలుసుకుందాం. ఈ ఫోటాన్స్లో స్టడీ చేస్తున్నామంటే ఫోటాన్ అనేది ఏంటంటేనన్నా ఇది ఒక పాకెట్స్ ఆఫ్ లైట్ ఎనర్జీ. సో ఫోటాన్ అనేది ఏంటి, పాకెట్స్ ఆఫ్ లైట్ ఎనర్జీ. ఇది లైట్ ఎనర్జీని స్టోర్ చేసుకున్న ఒక పాకెట్సే ఫోటాన్. దీన్ని మనం క్యూబిట్గా యూజ్ చేసుకోవచ్చు. మరి ఫోనాన్స్ అంటే ఏంటి? ఫోనాన్స్ అనేది కొద్దిగా మెకానికల్ నాన్న. అంటే ఏంటంటే ఇది ప్యాకెట్స్ ఆఫ్, ఓకేనా, ఫోనాన్స్ అనేది ప్యాకెట్స్ ఆఫ్ వైబ్రేషనల్ ఎనర్జీ. సో అంటే ఏంటి, వైబ్రేషనల్ ఎనర్జీ. సబ్ అటామిక్ లెవెల్లో ఒక క్రిస్టల్ లెటైస్ అనేది మనకి ఏంటంటేనన్నా
సో ఇక్కడ వైబ్రేషన్ అయినప్పుడు అక్కడి నుంచి రిలీజ్ అయిన ఎనర్జీ అనేది ట్రాన్స్ఫర్ అవుతున్నదే ఇక్కడ మనం ఏం చెప్తున్నామంటే సో కాల్డ్ ఫోనాన్స్. సో ఇక్కడ ట్విస్ట్ అంటే ఏంటంటేనన్నా మీరు చూడండి, ఎలక్ట్రాన్స్. ఓకేనా, ఎలక్ట్రాన్స్ అనేది ఓకేనా, ఎలక్ట్రాన్స్ ఏదైతే ఉన్నాయో ఎలక్ట్రాన్స్ అనేది ఎలక్ట్రిక్ కరెంట్స్ ద్వారా ఓకేనా, ఎలక్ట్రిక్ కరెంట్స్ ద్వారా మ్యానిపులేట్ అనేది చేయగలం. అంటే ఎలక్ట్రిక్ కరెంట్స్ అనేది ఏంటి, ఎలక్ట్రిసిటీ అనేది ఏంటి, ఎలక్ట్రాన్ ఫ్లోనే కదా, అంతే కదా. సో అందువల్ల మ్యానిపులేట్ అనేది చేయగలం. సో అంటే ఎలక్ట్రాన్స్ని మనం ఉపయోగించుకొని మనము ఇవి చేసామంటే ఖచ్చితంగా అది మ్యానిపులేట్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి కదా, వాస్తవమే. మరి మనము సార్ అలాంటప్పుడు మనం ఫోటాన్ ఉపయోగిస్తే ఏముంది సార్, బాగుంటుంది కదా సార్ అంటే, ఫోటాన్ని ఉపయోగించుకున్నాం అనుకోండి, అక్కడ వచ్చిన సమస్య ఏంటంటే మనం మిర్రర్స్ ఓకేనా, ఫోటాన్స్ తీసుకున్నాం అంటే మిర్రర్స్ కానీ లెన్సెస్ కానీ ఓకేనా, స్ప్లిట్టర్స్ కానీ ఇలాంటివి ఉపయోగించి అంటే మనం ఈజీగా అనేది దీన్ని మ్యానిపులేట్ అనేది చేసుకోవచ్చు. ఓకేనా, మ్యానిపులేట్ అనేది చేసుకోవచ్చు అంటే ఈజీగానే డిస్టర్బెన్స్ అనేది చేయగలం ఇన్ఫర్మేషన్. సరే, ఈ రెండు మనం అన్నప్పుడు ఇప్పుడు కొత్తగా వస్తున్న ఇంకొక ఇన్నోవేషన్ థియరటికల్గా ఉంది, ఇంకా ఇంప్లిమెంటేషన్స్లో రాబట్టే చూస్తున్నారు, ప్రయత్నాలు చేస్తున్నారు. సో తర్వాత ఫోనాన్స్. సో అందువల్ల ఇక్కడ నుంచి ఏంటంటే ఫోనాన్స్ని ఉపయోగించుకొని మనము మోడర్న్ కంప్యూటింగ్ చేస్తాము. ఇది ఒక పెను మార్పుగా అనేది ఒక అద్భుతమైన మార్పుని దారితీస్తుంది అనేది వారు చెబుతున్నారు అన్నమాట. దట్ ఈస్ వాట్ ఫోనాన్స్. ఓకే, ఇది మెకానికల్ ఎనర్జీ కాబట్టి ఎఫిషియెంట్గా ఉంటుందని చెప్తున్నారు. సో ఇదే ఈ ఆర్టికల్లో చెబుతున్న విషయం అనమాట. ఇంకొద్దిగా కాంప్లెక్స్ స్టడీగా కొన్ని కోర్ ఎలిమెంట్స్ ఉన్నాయి, అవన్నీ చదివామంటే మనకి ఇంకా ఎక్కువ కన్ఫ్యూజన్ వస్తుంది, అంత డెప్త్ పోకూడదు. వాట్ ఈస్ రిక్వైర్డ్ ఫర్ ద ఎగ్జామ్ అనేది మనం అర్థం చేసుకోవాలి. తర్వాత చూసుకున్నామంటే ఇక్కడ చూడండి, ఎప్పుడు కూడా ఎగ్జామ్ యూపీఎస్సీ అనేది మీరు సైంటిస్టులు గారు అన్న మీరంతా కూడా సామాన్యులుగా ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి. సామాన్యులుగా ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలంటే ఏ విషయాన్నైనా కానీ కాంప్లెక్స్గా వెళ్ళకండి, సింపుల్గా అర్థం చేసుకోండి. సో చూడండి, ఈ మొత్తం మీద మీకు మెయిన్ కోర్ ఎలిమెంట్స్ ఏంటి, ఫోటాన్స్ అంటే లైట్, ఫోనాన్స్ అంటే వైబ్రేషన్ ఎనర్జీ, అంతే కదా. క్వాంటమ్ అంటే ఏంటి, సబ్ అటామిక్ లెవెల్. అలాగే క్వాంటమ్ ఫిజిక్స్ అంటే ఎలక్ట్రాను ఫోటాను, ఆ సబ్ అటామిక్ లెవెల్లో మనం తీసుకుంటున్న స్టోరేజు ప్రాసెసింగ్, అదే క్వాంటమ్ ఫిజిక్స్. చాలా సింపుల్ నా క్లాసెస్ నేను అందరికీ అదే చెప్తాను. సో చూడండి, ఇక్కడ నేను మీతో ఇంప్రెస్ చేసుకునేసి మీ యొక్క మెప్పు పొంది సార్ మీరు సూపర్ సార్ మీరు తోపు సార్ అనే దానికోసం నేను సబ్జెక్ట్ చెప్పట్లా. ఇక్కడ నాకంటే ఎక్కువ నా కంటెంట్ మాట్లాడాలి, నేను చెబుతున్న సబ్జెక్ట్ మాట్లాడాలి, మీకు ఆ సబ్జెక్ట్ అర్థం అవ్వడంలో మాట్లాడాలి. ఓకేనా, సో ఆ క్వాలిటీలో మాట్లాడాలి. సో అందుకోసమే దాంట్లో నేను కాన్సన్ట్రేట్ చేస్తాను అన్నమాట. సో ఇక్కడ చూడండి, ఆప్షనల్ ఇన్ఫినిటీ. సో ఇంకొక అనౌన్స్మెంట్ ఏంటంటే, మీరు ఆప్షనల్ ప్రిపేర్ అవ్వాలనుకున్నట్టే మీకోసం PSIR, పబ్యాడ్, సోషియాలజీ, ఆంథ్రోపాలజీ అండ్ తెలుగు లిటరేచర్ లాంటి అద్భుతమైన ఆప్షనల్స్ అనేది అందుబాటులో ఉన్నాయి. ఎవరైతే ప్రిపేర్ అవ్వాలనుకున్నారో వారికి రికార్డింగ్ మోడ్లో 20,000 రూపీస్కి అందుబాటులో ఉన్నాయి. లైవ్ అండ్ రికార్డెడ్ మోడ్లో ఏంటంటే 25,000 రూపీస్కి అనేది అందుబాటులో ఉంటుంది. వ్యాలిడిటీ అనేది 30th జూన్ వరకు ఉంటుంది. సో ఎవరైతే జాయిన్ అవ్వాలనుకున్నారో వారు ఈ కోర్స్ తీసుకొని అనేది జాయిన్ అవ్వచ్చు అన్నమాట. సో ఓకే గైస్, దిస్ ఇస్ అ బ్యూటిఫుల్ కోర్స్ దట్ ఈస్ ప్రొవైడెడ్ ఫర్ యూ. సో ఎవరైతే ఆప్షనల్ తీసుకున్నారో ఇయర్లీగా తీసుకోండి, ఎందుకంటే మీరు డిసెంబర్కి అంతా కూడా ఆప్షనల్ ప్రిపరేషన్ పూర్తి చేసేయాలన్నా. ఎందుకంటే రానున్న ప్రిలిమ్స్కి మీరు ప్లాన్ చేస్తున్నారు అంటే ఖచ్చితంగా డిసెంబర్కి అంతా కూడా మెయిన్స్ లెవెల్ ప్రిపరేషన్ అంతా అయిపోవాలి, ఆప్షనల్ ప్రిపరేషన్ అంతా అయిపోవాలన్నమాట. సో ఓకే స్టూడెంట్స్, ఎడిటోరియల్లో నెక్స్ట్ ఆర్టికల్ ఏంటంటే సమ్మిట్ విత్ సబ్స్టెన్స్. సో ఇది దేని గురించి మాట్లాడుతుందంటే ముఖ్యంగా మీకు GS పేపర్ 2లో ఇంటర్నేషనల్ రిలేషన్స్లో, బయలాటరల్ రిలేషన్స్లో వాటికి సంబంధితమైన ఆర్టికల్. ఇది దేని గురించి మాట్లాడుతుందంటే యాక్చువల్గా ఏంటంటే న్యూ గ్లోబల్ ఓకేనా, న్యూ గ్లోబల్ ఫైనాన్షియల్ ప్యాక్ట్ అనేది సైన్ చేశారు. న్యూ గ్లోబల్ ఫైనాన్షియల్ ప్యాక్ట్ గురించి మాట్లాడుతుంది. దాంట్లో ఒక సమ్మిట్ అనేది కండక్ట్ చేశారు, ఇండియా మరియు ఫ్రాన్స్ కలిసి కండక్ట్ చేసిన ఒక సమ్మిట్. సో దానికి ఓకేనా, న్యూ గ్లోబల్ ఫైనాన్సింగ్ ప్యాక్ట్ అనమాట. సో దాని గురించి మాట్లాడుతున్న ఒక ఆర్టికల్ అనమాట. సో ఇందులో ఏముంది అనేది మనం సింపుల్గా మనము తెలుసుకుందాం. సో యాక్చువల్గా ఏంటంటే ఈ యొక్క సమ్మిట్ అనేది ఓకేనా, ఈ యొక్క సమ్మిట్ అనేది కండక్ట్ చేసినప్పుడు దీని యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే ముఖ్యంగా ఏంటంటే 21st సెంచరీలో, ప్రస్తుత కాలంలో 21st సెంచరీలో మనం ఫేస్ చేస్తున్న కామన్ ఛాలెంజెస్, అంటే మనం ఫేస్ చేస్తున్న కామన్గా ఉంటున్న మనకి సమస్యలు ఏంటి, వాటిని మనం ఎలా డీల్ చేయాలి అనే దాని గురించి డిస్కస్ చేస్తూ వారు తీసుకొచ్చిన ముఖ్యంగా ఏంటంటేనన్నా అందులో ముఖ్యంగా కామన్ ఛాలెంజెస్ అన్నప్పుడు ఏంటంటే వీఆర్ డిస్కసింగ్ అబౌట్ ద క్లైమేట్ చేంజ్. సో ముఖ్యంగా ఏంటి, క్లైమేట్ చేంజ్ గురించి ఓకేనా, క్లైమేట్ చేంజ్కి సంబంధితమైన ప్రాబ్లమ్స్ కానీ, క్లైమేట్ చేంజ్ కానీ, ఇనీక్వాలిటీస్ ఓకేనా, సమానత్వం లేకుండా పోవడం, ఇనీక్వాలిటీస్ గురించి కానీ, తర్వాత మనకి ఏంటంటే బయోడైవర్సిటీ కన్జర్వేషన్ గురించి కూడా, బయోడైవర్సిటీ కన్జర్వేషన్ కానీ, తర్వాత సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ని ఇంప్లిమెంట్ చేయాలి కదా. సో ఆ ఇంప్లిమెంటేషన్ పరంగా కూడా మనకు ఉంటున్న సమస్యలు ఏవైతే ఉన్నాయో, ఛాలెంజెస్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఎలా డీల్ చేయాలనే దాని గురించి మాట్లాడుతున్న ఒక సమ్మిట్ అన్నమాట. సో ఇందులో ఏంటంటే వాళ్ళకి మెయిన్ 4 అబ్జెక్టివ్స్, ఈ 4 అబ్జెక్టివ్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి. దిస్ విల్ హెల్ప్ యూ ఇన్ యువర్
ఎగ్జామినేషన్. సో ఈ సమ్మిట్లో వాళ్ళు మాట్లాడుతున్న 4 మెయిన్ అబ్జెక్టివ్స్ గురించి. అంటే ఏంటంటేనన్నా, ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటేనన్నా, సో చాలా వరకు ఓకేనా ఇండెప్టెడ్ కంట్రీస్ అంటారు. ఇండెప్టెడ్ కంట్రీస్ అంటే అప్పుల్లో కూరుకుపోయిన దేశాలు కొన్ని ఉన్నాయి. అప్పుల్లో కూరుకుపోతున్న దేశాలకు ఏంటంటేనన్నా వారి యొక్క ఫిజికల్ స్పేస్ ఓకేనా ఆర్థికంగా వాళ్ళని ఏంటంటేనన్నా స్థిరత్వానికి తేవడానికి ప్రయత్నాలు అనేవి చేయాలి. సో అంటే వారికి ఉంటున్న తాత్కాలికంగా ఉంటున్న షార్ట్ టర్మ్ డిఫికల్టీస్ ఏవైతే ఉన్నాయో ఆ డిఫికల్టీస్ నుంచి కూడా వాళ్ళు తేరుకోవడానికి అనేది అవకాశం చేయాలి. తర్వాత లో ఇన్కమ్ కంట్రీస్ అంటే ఆర్థికంగా తక్కువ ఆదాయం కలిగి ఉంటున్న దేశాలు ఏవైతే ఉన్నాయో, లో ఇన్కమ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఆ లో ఇన్కమ్ కంట్రీస్లో ఏంటంటే ప్రైవేట్ సెక్టార్ని మనం పార్టిసిపేట్ చేయడం. సో ప్రైవేట్ సెక్టార్ ఏదైతే ఉంటుందో వాటిని మనము ఇంకా ప్రమోట్ చేయడం. సో దానివల్ల వాళ్ళు బెటర్గా అనేది ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడం. తర్వాత ఏంటంటే డెవలపింగ్ కంట్రీస్ అనేది చాలా వరకు ఏంటంటే మంచిగా గ్రో అవుతూ మంచి పొటెన్షియల్లో ముందుకు వస్తున్న దేశాలన్నీ కూడా ఎక్కువగా అంటే గ్రీన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద, సస్టైనబుల్ మెథడ్స్ మీద వాళ్ళు పెట్టుబడులు అనేది పెట్టాలి. గ్రీన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అలాంటి వాటి మీద ఇన్వెస్ట్మెంట్స్ అనేది చేయాలి. సో అలాగే మనము ఇంకా ఇన్నోవేషన్. సో అంటే ఇప్పుడు క్లైమేట్ చేంజ్ని మనము అరికట్టడానికి అలాగే తగ్గించడానికి అందుకోసం మనం ఇన్నోవేషన్స్ ఎక్కువగా చేయాలి. అలాగే ఫైనాన్సింగ్ అనేది ఎక్కువగా చేయాలి. తర్వాత క్లైమేట్ చేంజ్ మిటిగేషన్ కోసం ఏ దేశాలు అయితే ఎక్కువగా క్లైమేట్ చేంజ్ వల్ల సఫర్ అవుతున్నాయో అలాంటి సఫరింగ్ కాకుండా కాపాడడానికి మనం చేయాల్సిన ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చేయాలన్నమాట. సో ఇది మన ఇండియాకి చాలా ప్రాముఖ్యత వస్తుందంటే ఎందుకంటేనన్నా, సో ఇక్కడ ఒక విషయాన్ని వాళ్ళు తీసుకొస్తున్నారు. ఏంటంటేనన్నా 2 కాన్సెప్ట్ తీసుకొస్తున్నారు. అది ఏంటంటేనన్నా గ్లోబల్ సౌత్. సో ఓకేనా, సో ఇక్కడ కాన్సెప్ట్ తీసుకుంటే గ్లోబల్ సౌత్ అండ్ గ్లోబల్ నార్త్ అనే కాన్సెప్ట్ తీసుకొస్తున్నాను. గ్లోబల్ సౌత్ అండ్ గ్లోబల్ నార్త్ అనే కాన్సెప్ట్ ఏంటంటేనా, సో ఇక్కడ గ్లోబల్ నార్త్ అన్నప్పుడు ఎక్కువగా ఏ దేశాలు వస్తాయంటే మనకి గ్లోబల్ నార్త్లో అంటే యూరోప్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో, యూరోప్ కంట్రీస్ కానీ, యూఎస్ కానీ, కెనడా కానీ చాలా వరకు డెవలప్డ్, ఎక్కువగా రష్యా, డెవలప్డ్ కంట్రీస్ బాగా ఆర్థికంగా కానీ అన్నింటిలో కూడా డెవలప్ అయిన దేశాలని వాటిని అంటే గ్లోబల్ నార్త్గా అనేది కన్సిడర్ చేస్తున్నారు. గ్లోబల్ సౌత్గా తీసుకున్నారంటే చాలా వరకు ఏషియాలో ఉంటున్న దేశాలు, ఆఫ్రికాలో ఉంటున్న దేశాలు, తర్వాత సౌత్ అమెరికాలో ఉంటున్న దేశాలు ఏవైతే ఆర్థికంగా అంత బాగా లేవో, అలాగే ప్రపంచ స్థాయిలో కూడా వీటి యొక్క ప్రాముఖ్యత అనేది లేవు. చాలా వరకు తీసుకున్నామంటే ఇవన్నీ కూడా గ్లోబల్ సౌత్ దేశాలన్నీ కూడా ఏంటంటేనన్నా ఒక రకంగా ఏంటంటేనన్నా యూరోపియన్ దేశాల చేత ఓకేనా, యూరోపియన్ పవర్స్ ఏవైతే ఉన్నాయో యూరోపియన్ పవర్స్ చేత లేదంటే కలనైజేషన్ వల్ల గ్లోబల్ సౌత్ దేశాలంతా కూడా ఎక్స్ప్లాయిటేషన్కి అనేది గురయ్యాయి. ఏదో ఒక కాలంలో అనేది ఎక్స్ప్లాయిటేషన్కి అనేది గురైన దేశాలన్నీ కూడా ఒకటయ్యాయి అన్నమాట. అలాగే ఏంటంటేనన్నా గ్లోబల్ సౌత్కి వచ్చిన ప్రాబ్లం ఏంటంటేనన్నా ఇంటర్నేషనల్ రిప్రజెంటేషన్. అంటే చూడండి యుఎన్ఎస్సి పర్మనెంట్ మెంబర్షిప్ తీసుకుందాం ఓకేనా. పర్మనెంట్ మెంబర్షిప్లో సో చూడండి ఎక్కడైనా కానీ గ్లోబల్ సౌత్ దేశాలు ఉన్నాయంటే లేవు. అంటే ఏంటి, ఇక్కడ మన యొక్క ప్రాముఖ్యత అనేది లేవు. అలాగే ఏంటంటే ప్రముఖమైన ఆర్గనైజేషన్ యుఎన్ కానీ, ఐఎంఎఫ్ కానీ, ఇంకా ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఆర్గనైజేషన్స్లో మనకి ఏంటంటే డెసిషన్ మేకింగ్లో గ్లోబల్ సౌత్ కంట్రీస్ ఏవీ లేవు అనేది. సో ఈ విషయాన్ని మన ఇండియా ప్రాముఖ్యతలోకి తీసుకురావడం, దీన్ని హైలైట్ చేయడం వల్ల ఏంటంటే మన ఇండియా అనేది గ్లోబల్ సౌత్లో ఇప్పుడు ఒక సూపర్ పవర్గా మారడానికి, అలాగే సూపర్ పవర్గా ఉండడానికి ఒక మేజర్ పుల్లింగ్ ఫ్యాక్టర్ లాగా, ఒక ఫార్వర్డ్ ఫ్యాక్టర్ లాగా ప్రజలకు ఒక ముఖ్యమైన విషయాన్ని మనమంతా కూడా పోరాడాలి, మన హక్కుల కోసం పోరాడాలి. వెనకబడి ఉంటున్న దేశాలు అనేది చాలా వరకు సఫర్ అవుతున్నాయి, మనమంతా కూడా ఒకటవ్వాలి అనే విషయాన్ని స్ట్రాంగ్గా అనేది తెలుపుతున్నారన్నమాట. దాట్ ఈస్ వాట్ గ్లోబల్ సౌత్. ఓకేనా. సో నెక్స్ట్ చూడండి, సో వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ థింగ్ అన్న ఇది రీసెంట్గా ఏపీ రాష్ట్రాల్లో ఉంటున్న వారికి ఒక అద్భుతమైన ఇంపార్టెంట్ న్యూస్. సో ఇక్కడ చూడండి, ఇది దేని గురించి మాట్లాడుతుంటే ఓర్వకల్లు గుంటూరు ప్రాంతంలో కృష్ణా నది పరిసర ప్రాంతాల్లో ఏంటంటేనన్నా ఓర్వకల్లు ప్రాంతాల్లో ఒక ఆర్కియాలజికల్ సైట్ అనేది కనుగొనడం అనేది జరిగింది. ఇది జిఎస్ పేపర్ 1లో ఆర్ట్ అండ్ కల్చర్లో చాలా చాలా క్రూషియల్. సుమారుగా ఏంటంటేనన్నా ఇది ఏంటంటే మీసోలిథిక్ పీరియడ్కి చెందిన కొన్ని పెయింటింగ్స్ అనేది కనుగొన్నారనమాట. అంటే మీసోలిథిక్ పీరియడ్ అన్నప్పుడు సుమారుగా ఏంటంటే 5000 BC అంటే 5000 సంవత్సరాలు, క్రీస్తు పూర్వం 5000 సంవత్సరాల క్రితం అనేది ఈ యొక్క రాక్ పెయింటింగ్ అనేది కనుగొన్నారు. ఏం కనుక్కున్నారు వాళ్ళు? రాక్ పెయింటింగ్ అంటే ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఇదే రాక్ పెయింటింగ్ అనమాట. సో ఇదే రాక్ పెయింటింగ్ అనేది వారు కనుగొన్నారనమాట.
ఏ రాక్ పెయింటింగ్ అనేది ఎవరు కనుగొన్నారు అంటే ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారు ఎక్కడ కనుక్కున్నారు అంటే ఓర్వకల్లు. సో గుర్తుపెట్టుకోండి, ఓర్వకల్లు అనేది నెక్స్ట్ అప్కమింగ్ ఎగ్జామ్స్లో మీకు చాలా ఇంపార్టెంట్. ఓర్వకల్లు గ్రామంలో గుంటూరులో అనేది ఏపీలో అనేది కనుగొన్నారన్నమాట. ఇది ఎక్కడంటేనన్నా ఫర్ ఎగ్జాంపుల్ అంటే కృష్ణా వ్యాలీ, ఇక్కడ కృష్ణా నది, ఇక్కడ కృష్ణా వ్యాలీ ప్రాంతాల్లో వారు సర్వేలు అనేది చేస్తున్నారు. సో కృష్ణా నది ఆ ప్రాంతాల్లో సర్వే చేస్తున్నప్పుడు అక్కడ ఉంటున్న ఆర్కియాలజికల్ ఫీచర్స్ కానీ అలాగే ఏంటంటేనన్నా ప్రీ హిస్టారిక్ రాక్స్, ఓకేనా, ప్రీ హిస్టారిక్ రాక్స్ వాటిని స్టడీ చేస్తూ, ఓకేనా. సో ఆ ప్రీ హిస్టారిక్ రాక్స్ పైన ఏంటంటే వాల్స్ పైన, ఓకేనా, వాల్స్ పైన, తర్వాత సీలింగ్స్ పైన, ఓకేనా, సీలింగ్స్ పైన అంటే రాళ్ళ పైన, కొండల పైన, ఓర్వకల్లు ప్రాంతం, ఆ చుట్టూ పరిసర ప్రాంతాలు అంటే వాటిని స్టడీ చేస్తున్నప్పుడు ఏంటంటేనన్నా వారు అక్కడ కొన్ని పెయింటింగ్స్ అనేవి చూశారు. ఆ పెయింటింగ్స్ అనేది ఏంటంటేనన్నా నేచురల్గా, ఓకేనా, నేచురల్గా వైట్ కావోలిన్, సో నేచురల్ వైట్ కావోలిన్ పెయింటింగ్, ఓకేనా, వైట్ కావోలిన్ పెయింటింగ్, అలాగే రెడ్ ఆకర్ పిగ్మెంట్స్, ఓకేనా, రెడ్ ఆకరే పిగ్మెంట్స్, వీటిని ఉపయోగించుకొని ఏంటంటేనన్నా వాటిని ఏంటంటే వారు పెయింట్ చేయడం అనేది చూశారు. సో ఇప్పుడు ఇక్కడ మీకు రెండు విషయాలు తెలియాలి. కావోలినైట్ అంటే ఏంటి? కావోలినైట్ అంటే ఏంటంటేనన్నా ఇది యాక్చువల్గా ఏంటంటేనన్నా సో ఇది ఒక వైట్ మినరల్. సో భూమిలో నుంచి సాఫ్ట్ ఎర్తీ, ఓకేనా, సాఫ్ట్ ఎర్తీగా దొరికే ఒక వైట్ మినరల్ అనమాట. సో ఇది సాఫ్ట్ ఎర్తీగా వైట్ మినరల్గా అనేది దొరుకుతుంది. సో ఇక్కడ చూడొచ్చు ఎలా వైట్ కలర్గా డ్రా చేస్తున్నారు కదా. సో అది సో అలాగే ఏంటంటేనన్నా ఇది చాలా వరకు ఏంటంటేనన్నా ఇది ఎలా ఫామ్ అవుతుందంటే ఈ కావోలినైట్ అనేది కెమికల్ వెదరింగ్లో, ఓకేనా, కెమికల్ వెదరింగ్ ప్రాసెస్లో, ఓకేనా. ఈరోజు నా క్లాస్ విన్నారు అంటే నా ఆఫ్లైన్ స్టూడెంట్స్ అంతా కూడా ఈరోజు కెమికల్ వెదరింగ్ గురించి చాలా డీటెయిల్గా చెప్పాను. అక్కడ మీకు అర్థమవుతుంది కెమికల్ వెదరింగ్లో ఏంటంటేనన్నా. సో ఫర్ ఎగ్జాంపుల్ అంటే అల్యూమినియం సిలికేట్, ఓకేనా, అల్యూమినియం సిలికేట్ అనేది వెదరింగ్ ప్రాసెస్ గురైనప్పుడు, ఓకేనా, వెదరింగ్ ప్రాసెస్ గురైనప్పుడు పర్టికులర్లీ ఫెల్స్పర్ అంటారు, ఓకేనా, ఫెల్స్పర్ మినరల్స్ అనేది వెదరింగ్ ప్రాసెస్కి గురైనప్పుడు అక్కడి నుంచి వస్తున్న ఒక మినరలే ఈ యొక్క కావోలినైట్. వాటిని ఉపయోగించుకొని ఈ యొక్క ఏన్షియంట్ సైట్ బొమ్మలు అనేది వేస్తున్నారనమాట. తర్వాత రెడ్ ఆకర్, ఓకేనా, రెడ్ ఆకరే అనేది ఏంటంటేనా ఇది ఒక పిగ్మెంట్. ఈ పిగ్మెంట్ ఎలా తయారీ చేస్తారంటే ఈ మిసోలిథిక్స్ టైంలో ఆ టైంలో ఏంటంటే క్లే కానీ, ఓకేనా, క్లే శాండ్, ఓకేనా, క్లే శాండ్ అలాగే ఫెర్రిక్ ఆక్సైడ్, క్లే శాండ్ ఫెర్రిక్ ఆక్సైడ్ వంటి మినరల్స్ ద్వారా ఏంటంటేనన్నా వీటిని అనేది వారు తయారీ అనేది చేస్తారు. సో ఇవన్నీ కూడా ఏంటంటేనన్నా సో అప్పట్లో ఉంటున్న సమాజాన్ని తెలుపుతుందన్నమాట. చాలా వరకు అక్కడ ఏంటంటేనన్నా సెమీ సెటిల్డ్, ఓకేనా, సెమీ సెటిల్డ్ అంటే సెమీ నొమాటిక్ లాగా సెమీ సెటిల్డ్ లైఫ్ స్టైల్ అంటే పూర్తిగా సెటిల్డ్ లైఫ్ స్టైల్ కాకుండా సెమీ సెటిల్డ్ లైఫ్ ప్యాటర్న్ అనేది అక్కడ ఉంటున్న ఇమేజెస్ ద్వారా మనం చూస్తున్నాం. ఈ ఇమేజెస్లో అద్భుతాలు ఏంటంటేనన్నా చాలా వరకు ఏంటంటేనా ఎ మ్యాన్ క్యాచింగ్ ఏ గోట్, ఒక మనిషి, ఓకేనా, మ్యాన్ క్యాచింగ్ ఏ గోట్, ఒక గొర్రెలను పట్టుకుంటూ, ఓకేనా, క్యాచింగ్ ఏ గోట్, ఒక గొర్రెను పట్టుకున్నటువంటి విధంగా ఒక ఇమేజు. తర్వాత ఓకేనా టూ కపుల్స్, ఓకేనా, టూ కపుల్స్ అనేవారు, ఓకేనా, ఇద్దరు అంటే కపుల్స్ ఎవరైతే ఉన్నారో 2 మెంబర్స్ అనేది ఏంటంటేనన్నా సో చేతులు పట్టుకుని హ్యాండ్ హోల్డింగ్, ఓకేనా, హ్యాండ్స్ రైస్, ఓకేనా, హ్యాండ్స్ రైస్, 2 కపుల్స్ హ్యాండ్స్ రైస్ అంటే చేతులు ఎత్తుకున్నటువంటి విధంగా. అలాగే చైల్డ్, ఓకేనా, వాళ్ళ వెనక అనేది చైల్డ్ ఉన్నట్టు, ఓకేనా, చైల్డ్ స్టాండ్ బిహైండ్, ఓకేనా, చైల్డ్ స్టాండ్ బిహైండ్ అంటే వాళ్ళ వెనక పిల్లలు ఉన్నట్టు అలాంటి ఒక ఇమేజ్ అనేది పోర్ట్రే చేశారు. అంటే ఇక్కడ ఏంటంటే అక్కడ ఉంటున్న కల్చర్ని, అక్కడ ఉంటున్న అద్భుతాలని, అక్కడ ఉంటున్న సొసైటీని చాలా క్యూట్గా రిప్రజెంట్ చేస్తూ అనేది మనకి చూపించున్నారు ఈ యొక్క సో కాల్డ్ ఇమేజెస్లో అన్నమాట. సో దిస్ ఇస్ ద బ్యూటీ ఆఫ్ దిస్ ఆర్టికల్. సో నెక్స్ట్ బ్యూటిఫుల్ ఆర్టికల్ ఏంటంటేనా ఇక్కడ చూడండి, యూరోప్ అనేది ఏంటంటేనా ప్రపంచవ్యాప్తంగా వరల్డ్స్ ఫాస్టెస్ట్ వార్మింగ్ కాంటినెంట్గా అనేది తెలుపున్నారనమాట. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది నేను చెప్పింది కాదు, యాక్చువల్గా వరల్డ్ మెటీరియాలజికల్ ఆర్గనైజేషన్, ప్రపంచవ్యాప్తంగా ఉంటున్న మెటీరియాలజికల్ ఆర్గనైజేషన్ ఏంటంటేనా వరల్డ్స్ ఫాస్టెస్ట్గా ఇక్కడే ఉన్నారు కాబట్టి నేను రాయాల్సిన అవసరంలా యూరోప్ అనేది ఫాస్టెస్ట్ వార్మింగ్ కాంటినెంట్గా అనేది తెలుపున్నారనమాట. సరే ఎందుకు సార్ ఇలా తెలిపారు అంటే యాక్చువల్గా ఏంటంటే ప్రీ ఇండస్ట్రియల్ లిమిట్స్, ఓకేనా, ప్రీ ఇండస్ట్రియల్ టైమ్స్తో కంపేర్ చేసుకున్నాము అంటే, ఓకేనా, ప్రీ ఇండస్ట్రియల్ టైమ్స్తో కంపేర్ చేసుకున్నాము అంటే సో 2022 అనేది, ఓకేనా, 2022లో అనేది 2.3 degrees, ఓకేనా, 2.3 degrees, ఓకేనా, 2.3 degrees సెల్సియస్ అనేది టెంపరేచర్ అనేది రైజ్ అయ్యింది. సో టెంపరేచర్ అనేది యూరోప్లో రైజ్ అయింది అనమాట, టెంపరేచర్ అనేది రైజ్ అయింది. సార్ అయితే అయ్యింది సార్ మాకేం సార్ అంటే ఇక్కడ చూడండి ఈరోజు మనకి 1.6 1.8 మన ఇండియాకి రైజ్ అయింది. అంత రైజ్ అయితేనే మనం టెంపరేచర్ తట్టుకోలేకపోతున్నాం. కాకపోతే ఇక్కడ యూరోపియన్ కంట్రీస్ ఎలా కష్టపడుతుంటారో మీరే చూడండి. అంటే ఏంటంటేనన్నా వాళ్ళకి 2022 అనేది, ఓకేనా, 2022 అనేది
వామస్ట్ ఇయర్గా అనేది కన్సిడర్ చేశారు. అంటే ఉన్న వాటిలో సంవత్సరాలన్నింటిలో కూడా ఇంతవరకు చరిత్రలోనే చాలా వేడైన సంవత్సరం ఏదైనా ఉంటే సో ఇక్కడ ఏంటంటేనన్నా సో 2022 అనేది రికార్డ్ అయింది. ఎక్కడ? యూకే, జర్మనీ, ఓకేనా. సో ఎక్కడంటే యూకే కానీ, జర్మనీ కానీ, తర్వాత స్పెయిన్, ఇటలీ, ఇలా యూరోపియన్ కంట్రీస్ అన్నింటిలో కూడా ఏంటంటేనన్నా 2022 అనేది వామస్ట్ ఇయర్గా అనేది రిపోర్ట్ అవ్వడం అనేది జరిగింది. అంటే ఇలాంటి అత్యధికమైన టెంపరేచరు, సముద్రం సర్ఫేస్ టెంపరేచర్ ఇంక్రీజ్ అవ్వడం, దీనన్నీ అవ్వడం వల్ల ఏంటంటేనా గ్లేషియల్ మెల్టింగ్ అనేది చాలా వేగంగా జరుగుతుంది. ఓకేనా. గ్లేషియర్ మెల్టింగ్ అనేది చాలా 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 వేగంగా జరుగుతుంది. దీనివల్ల ఏంటంటేనా క్లైమేట్ హజార్స్ వల్ల సుమారుగా 16,365 పీపుల్ అనేది చనిపోయారు అన్నమాట. క్లైమేట్ రిలేటెడ్ డెత్స్ అనేది ఇంత అయింది. అదేవిధంగా ఏంటంటేనా 2 బిలియన్, ఓకేనా, సుమారుగా $2 బిలియన్ అనేది ఈ యూరోపియన్ కంట్రీస్కి అనేది క్లైమేట్ రిలేటెడ్ ఇన్సిడెంట్స్ వల్ల ఖర్చు అయిందనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటేనా ఈ డెత్స్ అనేది అంటే హీట్ వేవ్స్ వల్ల ఇంతమంది చనిపోయారు. ఓకేనా. సో ఇవన్నీ కూడా హీట్ వేవ్స్ వల్ల ఎలా చనిపోతారు సార్ అని అడగండి. మొన్నే రాకేష్ మాస్టర్ కూడా హీట్ స్ట్రోక్తోనే చనిపోయారు కదా. సో ఇలా మనకు తెలియదు నాన్న, మనమంతా ఆరోగ్యంగా ఉంటున్నట్టే కనిపిస్తుంది. ఈ హీట్ అనేది ఏం చేస్తుందంటే మనకు ఊహించినట్టు పరిణామాలు అనేది మన బాడీలో కలిగిస్తుంది. సడన్గా మనకి బాగున్న వ్యక్తి సమ్మర్లో చనిపోతారు. సో ఇవన్నీ ఎక్కువగా మనం ఎక్కడ చూస్తామంటే సమ్మర్లోనే చాలా బాగా చూడొచ్చు. ఎందుకంటే మన చుట్టూనే చాలా ఆరోగ్యకరంగా యాక్టివ్గా బాగా తిరుగుతున్నట్టు ఉంటారు. సడన్లీ అనారోగ్యానికి గురయ్యి చనిపోతారనమాట. సో ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి? ఓన్లీ డ్యూరింగ్ ద సన్ స్ట్రోక్ అండ్ హీట్. సో హీట్ వల్ల జరుగుతున్న డెత్స్ అనేది అన్ప్రెసిడెంట్స్, అంటే ఏంటంటే మనము గెస్ట్ చేయలేమన్నమాట. సడన్గా అనేది జరిగిపోతూ ఉంటాయి. చాలా 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 డేంజరస్ అన్నమాట. అలాగే ఏంటంటే దీనివల్ల మనకి క్లైమేట్ చేంజ్ వల్ల ఫ్లడ్స్ రావడం కానీ, స్ట్రోమ్స్ రావడం కానీ, వీటి వల్ల ఏంటంటేనా ఎక్కువగా మనకి ఏంటంటేనా ఎకనామిక్ ఎక్స్పెన్సెస్ అనేది కూడా ఎక్కువగా అనేది జరుగుతుంది. దిస్ ఇస్ వాట్ ఆర్టికల్ స్పీక్స్ అబౌట్. అలాగే చూడండి, ఇక మీకోసం ఇంకొక అనౌన్స్మెంట్ ఏంటంటే మీకోసం అద్భుతమైన ఆన్సర్ రైటింగ్ కోర్స్ అనేది మనం ప్రొవైడ్ చేస్తూ ఉన్నాము. నేనే పర్సనల్గా ఈ యొక్క డైలీ ఆన్సర్ రైటింగ్ కూడా డీల్ చేస్తున్నాను. ఆన్లైన్ మెథడ్లో కరెక్షన్, ఫీడ్బ్యాక్, మోడల్ ఆన్సర్స్ అన్ని కూడా అందిస్తాం. 10,000 రూపీస్ దీని యొక్క ఫీజ్. అలాగే ఆఫ్లైన్లో కావాలనుకుంటున్న వారికి కూడా ఏంటంటే 15,000 రూపీస్ ఫీజ్. మీకు ఈ కోర్సెస్ అంతా కూడా 1 జూలై నుంచి కూడా స్టార్ట్ అవుతాయి. ఎప్పుడు 1 జూలై నుంచి స్టార్ట్ అవుతుంది. జస్ట్ పోస్ట్ పాన్ చేసిన 15 డేస్. ఎవరైతే ఇంట్రెస్ట్ అయినారో వారంతా కూడా ఈ కోర్స్ తీసుకొని ప్రిపరేషన్ అనేది కొనసాగించవచ్చు అన్నమాట. ఓకే స్టూడెంట్స్, ఈ రోజుకి ఒక MCQ చూద్దాం. సో 2022లో అడిగిన ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్స్. సో కైండ్లీ గైస్ మీరు చాలా యాక్టివ్గా అనేది పార్టిసిపేట్ చేయాలి. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ర్యాపిడ్ ఫైనాన్సింగ్ ఇన్స్ట్రుమెంట్, ర్యాపిడ్ క్రెడిట్ ఫెసిలిటీ అవన్నీ కూడా రీసెంట్గా అనేది ఇవ్వడం జరిగింది. ఇవి రిలేటెడ్ టు ద ప్రొవిజన్స్ ఆఫ్ ద లెండింగ్ బై విచ్ ఆర్గనైజేషన్. ఇక్కడ ఇచ్చిన ఆర్గనైజేషన్లో దేనికి సంబంధితమైనది ఈ ర్యాపిడ్ ఫైనాన్సింగ్ ఇన్స్ట్రుమెంట్ అండ్ ర్యాపిడ్ క్రెడిట్ ఫెసిలిటీ. 2022 UPSCలో ఈ క్వశ్చన్స్ అనేది డైరెక్ట్గా అనేది అడగడం అనేది జరిగింది. సో కైండ్లీ గైస్ మీ యొక్క పాజిటివ్ రెస్పాన్స్ కానీ అలాగే మీ యొక్క యాక్టివ్ పార్టిసిపేషన్ కానీ చాలా ఎక్కువగా ఉండాలి. సో వీడియో నచ్చిందంటే మర్చిపోకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ అనేది చేస్తుండండి, పార్టిసిపేటివ్గా రండి. సో అందువల్ల మనం ఇంకా ఎక్కువ అద్భుతమైన ఇనిషియేటివ్ తీసుకొస్తూ మీకు ఎగ్జామ్ ప్రిపరేషన్ అనేది క్వాలిటేటివ్గా తెలుగు రాష్ట్రాలలో మీరు ఎప్పుడైనా చెక్ చేసుకుంటున్నారు అంటే యూ క్యాన్ వెరిఫై నాన్న. హిందూ అనాలిసిస్లో మనం మ్యాక్సిమం ఆర్టికల్స్ కవర్ చేస్తూ క్వాలిటేటివ్ కంటెంట్ ఇస్తూ ప్రిలిమ్స్ ఓరియంటెడ్, మెయిన్స్ ఓరియంటెడ్ అద్భుతమైన కంటెంట్ అనేది మీకోసం మనం అందిస్తూ ఉన్నాము. కాకపోతే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోవాలి, మీ యొక్క వాల్యుబుల్ కమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పోస్ట్ చేస్తూ రావాలి. అప్పుడే మేము మీకోసం ఇంకా ఎనర్జీతో ఎఫిషియన్సీగా ఇంకా ఎక్కువ కంటెంట్ అనేది ఇవ్వడానికి అనేది ప్రయత్నాలు చేస్తుంటాం. బాయ్, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే. వీడియో నచ్చిందంటే మర్చిపోకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్, టేక్ కేర్. దిస్ ఈస్ మీ SP Rajan alias SPR signing off. Have a nice day.